అమ్మా ఆ కొట్టుడు కాసేపు ఆపచ్చుగా, వయసు మీద పడింది. ఓ మూల కృష్ణారామ అంటూ కూర్చోకుండా ట్యూన్ చేస్తున్నావు. టక్కు 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 అని. సరిపోయింది. ఊరి నుంచి వచ్చి 2 నెలలు అవుతోంది. నీకు అప్పు కూడా ఉందంటున్నావు. వ్యాపారం నేర్చుకోవాలంటున్నావు తప్ప ఎప్పుడు నేర్చుకుంటావేంటి? తల పండిపోతుంది ఈ టైప్లో. అన్నా 2-3 సార్లు స్పాట్కి వెళ్ళని అడిగితే వద్దని చెప్పి నన్ను అంటున్నారంటున్నా. నేను చెప్పానా? రేయ్ అన్నా ఈరోజు ఈయన కూడా తీసుకుపోరా. సరే అన్న. ఆ పెట్టెలో ఉన్నది ఎంత విలువైందో మీకు తెలుసు కదా. వెళ్ళామా, పని పూర్తయిందా, వచ్చామా అన్నట్టు ఉండాలి. అర్థమైందా? అర్థమైందన్నా. నా పాటికి నేను గబాల్లో వెళ్ళిపోమన్నాను. తమరికి సినిమా బీచ్ అని అపాయింట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా? అపాయింట్మెంట్స్ మీరు ఏమంటున్నారన్నా? భలే యాక్టింగ్ తమ్ముడు. కాచిగూడలో ఓ అమ్మాయికి లైన్ వేస్తున్నావట, నీ ఫ్రెండే చెప్పాడు. అది క్యాషువల్గా ఊరికి నా పిల్లని చూస్తాను. చూడడంతో ఆపేయకు, లైన్లో పెట్టేయి. ఇదే కరెక్ట్ ఏజ్. ఇంకో 4 ఏళ్ళు ఆగితే ఏమీ చించలేము. ఇప్పుడు ఆనందించదే కదా బుచ్చి. రేమా అక్కడికి వచ్చేవాళ్ళకి అతను నాకు పార్టీ. నువ్వేం చేస్తావు అంటే స్ట్రైట్కి వెళ్ళి యూటర్న్ తీసుకొని రైట్ నేనేం చెప్తుంటే నువ్వేం చేస్తున్నావు? అలర్ట్గా ఉండాలి. కనిపించే తీరం తరిగేనా, దూరం దరి చేరే సమయం వరమై రానా, అందనిది అందం అందుకనే అందం అందరిలో తానే ఎంతో అందం చెలియా. తన కళ్ళు బలే ఉంటారా? అందులో ఏదో ఉంది బుచ్చి. ఒకవేళ తనకి మెడ్రాస్ ఏమో. రే నువ్వెందుకు అనంతపురం నుంచి ఇక్కడికి వచ్చావు చెప్పరా అంటాను. స్మగ్లింగ్ చేసే డబ్బు సంపాదించాలని. ఏదో షేవింగ్ చేసుకోవాలంటే ఈజీగా చెప్పావు. స్మగ్లింగ్ రా స్మగ్లింగ్. సరే ఫ్రెండ్కి కష్టం, అప్పులు ఉన్నాయని నిన్ను ట్రాక్లో పెట్టి నేను లైఫ్ సెట్ చేద్దాం అనుకుంటే నువ్వు ఆ పిల్లని సెట్ చేస్తున్నావు. సరే వదిలే, నేను చెప్పింది జాగ్రత్తగా విను. స్మగ్లింగ్లో 3 లెవెల్స్ ఉన్నాయి. ఏంటా లెవెల్స్? గుడ్, చెప్తా అనుకో. ఇదే లెవెల్ 1, ఆపోజిట్ పార్టీని కన్ఫర్మ్ చేసుకోవడం. సరే పద. ఇదే లెవెల్ 2, కోడ్ వర్డ్ కన్ఫర్మేషన్. బొమ్మిడాల పులుసు వాసన అదర్సు. రాలేదురా. కోడ్ వర్డ్ రా. ఇవ్వు. రే ఏంటి? రే ఏమెక్కుతున్నావు సార్? ఇంజిన్ ఏదో. త్వరగా చూడవయ్యా. ఏంటిది? స్టేషన్లో జాయిన్ అయిన మొదటి రోజే నాకేంటి కర్మ? యమగండం రాకముందే స్టేషన్కి వెళ్ళాలి. హలో. వీళ్ళ బాడీ లాంగ్వేజే తేడాగా ఉంది. క్యాచ్ బ్లడీ క్రిమినల్స్. ఈ టైప్లో వస్తా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. అయిపోయారా సార్? థ్యాంక్ యూ సార్. అతరగొట్టావు మిస్టర్ నీలకంఠం. ఇట్స్ మై డ్యూటీ సార్. ఫస్ట్ టైం వాళ్ళు పట్టుకోపోయినప్పుడు రోడ్లో అలా బోల పడిపోయాను సార్. ఇదిగో చూడండి, ఈ దెబ్బ అప్పుడు తగిలింది. సీ ద బ్లడీ క్రిమినల్స్ సార్. రేయ్, మీరు అంబర్పేట రామదాస్ గ్రూపేగా? సార్ అవును సార్. చూసా మిస్టర్ నీలకంఠం, ఇది ఎంత విలువ ఉండొచ్చు? సార్ మినిమం దీని ప్రైస్ చూసుకుంటే 3 లక్షలు ఉంటుంది అనుకుంటున్నాను సార్. చాలా పోయా, ఇవన్నీ పుష్యరాగం రాళ్ళు. 20,000 కూడా చెయ్యవు. అనవసరంగా వీళ్ళ పట్టుకొచ్చి. ఆయన విషయం తెలియదు గమనుడు. రేయ్, మీ రామదాస్ కొన్న ఎక్స్పీరియన్స్కి ఏదైనా పెద్దది కొల్ల కొట్టచ్చు కదా. ఎన్నిసార్లు నేను ఆడికి ఐడియా ఇచ్చాను. కొంచెం కూడా బుద్ధి లేదు వెదవకి. వీడెవడరా? సార్ మన టీంలో న్యూ ఎంట్రీ సార్. చేతిరా. నువ్వే మందుకు సైడ్ డిష్వి, మళ్ళీ నీకో సైడ్ డిషా? ఇన్స్పెక్టర్ చెప్పాక ఎస్ఎంఓ చూడాలి. మీరిద్దరు కొంచెం నవ్వడం ఆపుతారా?
మీరు చేసే చిన్న లెవెల్ బిజినెస్ అని తెలుసు, కానీ ఇంత చిన్న లెవెల్ ఎక్స్పెక్ట్ చేయాల. ఈ 10-15 వేల అనంతపూర్లో సంపాదించుకోలేనా? ఎందుకు మీతో పని చేయాలి? రే ఏంట్రా అన్నతో అలా మాడుతున్నావు? నాకున్న అప్పులకి మొత్తం 40 లక్షల రూపాయలు కావాలి. అది త్వరగా సంపాదించాలని మీ దగ్గర పని చేస్తున్నాను. ఇక్కడ ఏయ్, చూస్తే నీ తొందరకు తగ్గట్టు మేము తైతకలాడలేం. పని ఇష్టం లేదంటే మూసుకొని పో. మీరు ఉండమన్నా ఇక్కడ ఎవరు ఉండబోయేది లేదు. కానీ బయలుదేరే ముందు ఒకటి చెప్పండి. 20 సంవత్సరాలుగా ఈ ఫీల్డ్లో ఉన్నారే, పెద్ద లెవెల్ ఏదైనా చేయడానికి మీలో విషయం ఉందా? ఏయ్ మోసం కూర్చోరా. ఎవరితో మాట్లాడుతున్నావు? రేయ్, నేను చూడని రేంజ్ అంటూ లేదురా. ఈ ఏరియాలో ఎవరైనా వెళ్ళాడుగు. నువ్వు అంటున్నావే డబ్బు, అది మూటల కొద్దీ తెచ్చేవాడిని. నాకే చెప్తున్నావా? డబ్బు అంట డబ్బు. ఆ డబ్బంతా ఎలా పోగొట్టుకున్నానో నాకే తెలియట్లేదు. రే, ఆల్రెడీ నాకు 2 అటాక్స్ రా. ఇంకో అటాక్ వచ్చిందంటే టపా కట్టేయాల్సిందే. అయినా నేను ఎవరి కోసం పెద్ద లెవెల్లో చేయాలరా? 3 పూట్ల కడుపు నిండితే చాలు. కానీ మాకు కావాలి కదనా? ఏంట్రాడు మనతోనే ఉంటే ఇలా మాట్లాడని తప్పుగా అనుకోకన్నా. ఇన్ని రోజులు నీకోసమే కదా ఇదంతా చేసాం. ఈసారి మా ఇద్దరి కోసం పెద్ద లెవెల్ ఏదైనా చేద్దామన్నా. ఆ తర్వాత నేను అస్సలు అడగనన్నా. ఒక్కసారే కదా చేద్దామన్నా. కూర్చో. ఎక్కిందంటే బ్రదర్ అయి ఉంటాడ్రా. నువ్వు క్యాజువల్గా ఉండు, చూసుకున్నావు. హలో, ఇలా రండి. ఐఎమ్ దినేష్. తన పేరు అలైఖ్య. 2 నెలలుగా ఫాలో అవుతున్నారు కదా, మీకు తెలీదా ఏంటి? సరే, విషయానికి వద్దాం. ఇన్ని రోజులుగా తను మీట్ అయి ఉండొచ్చు, మాట్లాడుండొచ్చు, తను పెళ్లి చేసుకోవాలని ఆశపడి ఉండొచ్చు. అదేం పెద్ద తప్పు కాదు. కానీ విషయం ఏంటంటే, పోయిన శుక్రవారం మా ఇద్దరికి ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయింది. అర్థమైందా? సో ఇక మీదట తొలి ప్రేమ సినిమాలో పవన్ కళ్యాణ్లా దీనంగా చూసినా, లేక మురారి సినిమాలో మహేష్ బాబులా రొమాంటిక్గా చూసినా, నేను యాక్షన్లోకి దిగాల్సి ఉంటుంది. ఏయ్ పడేసావుగా, మూసుకొని పోరా. నీ కొంత నేను వినలేదు. నా కోసం ఒకసారి మాట్లాడు, అది చాలు నాకు. ఏం సరే, ఫస్ట్లో కదా అలాగే ఉండదు. ఫోన్ సెట్ అయిపోతుంది. అన్నా, నేను చెప్పలా చైనా వాడు ఈడే, పేరు చంగు. చెంగా? మన అల్టెండ్ కొట్టి సేట్లేడు, ఆడే పరిచయం చేశాడు. తక్కువడని తీసి పారేకు. కమ్యూనిస్ట్ వాళ్ళ కళలోనే కారం కొట్టాడంటే ఎలాంటి వాడో ఆలోచించు. మన ఊళ్ళో ఏదో పురాతన వస్తువు కావాలట, అందుకే నీ కాడికి తీసుకొచ్చాను. ఏంటి గూడ్స్? ఏది ఎత్తుకురావాలి? మరకతమణి. అది కుదరదు సార్. ఆలోచించి చెప్పు. 10C డీల్. ప్రాణాలు కావాలి కదా సార్. అది నువ్వు నమ్ముతున్నావన్నా? నమ్మక మా అమ్మ మీద ఉట్టేసి చెప్తున్నాను సార్. ఆత్మలు ఉన్నాయి. మీ మంచిగా చెప్తున్నాను. మరకతి మనం తీసుకొద్దామని ప్రయత్నించి మీ ఇద్దరు ప్రాణాలు పోగొట్టుకోకండి. ఇంకేదైనా చెప్పమ్మా, కానీ మరకతమణి గురించి మాత్రం నాకు చెప్పొద్దు. నాకు స్పాట్ పెట్టడానికి నీతో స్కెచ్ వేస్తున్నారా? రంగా లిక్కర్ రంగా. మరకతమణి ఎత్తేసే లోపు నా పాడ 4 ఎత్తేస్తారు భాయ్. నాకి మాలదు భాయ్. ఈ మరకతమణిని కాజేయడం అంటే డర్రని కక్కుసుకెళ్తున్నట్టు ఈజీగా ఎత్తేయచ్చు. కానీ ఏంటి ఫైల్స్ ప్రాబ్లమా? నేనెవరో తెలియదు కదా. రేపు తెలుస్తుంది.
all cowards. Don't you have a single daring soul? There is one. Twinkle Ramanathan. హలో, ఎవరు? నేను జాన్ని. సర్దార్బాయ్ జాన్ అంటే అన్నకి తెలుసు. ఏంటి విషయం? ఒక డీల్ మాట్లాడాలి. డీలా? అన్నకి ఇన్ఫార్మ్ చేస్తా. రెండు యూనిట్ల కరెంటు వేస్ట్ అయిపోయింది. నువ్వు వేస్ట్ చేసిన కరెంట్ ఏదైనా విలేజ్కి ఇచ్చుంటే లైట్లైనా వెలుగుండేవి. చెప్పు. నా పేషెన్స్ని పరీక్షిస్తున్నాడే. లోడ్ చేశారు కదా? చేసాం బాస్. వీడి కథని కరెంట్తోనే ముగించాల్సిందే. ఓ బుల్లెట్ని బొక్క పెట్టారు. బాస్ మేమా? తెలుసు, నేనే బొక్క పెట్టాను. దీనికేం తక్కువ లేదు. సర్దార్ బాయ్ దగ్గర ఉన్న జాన్ పిలిచాడు. పిలిస్తే వెళ్ళు అన్నా, డీల్ మాట్లాడడానికి పిలిచాడు. అరే డీలా? డీల్ మాట్లాడే లెవెల్కి జాన్కి కొమ్ములు ముల్చాయా? ఎవర్రా? అప్పులో రబ్బుచ్చే. హే, ఈ నుండి కేరళకున్నావు స్ట్రిక్ట్గా మాట డబ్బులు వసూలు వేసుకోకరా? రే, నాకు ఇచ్చిన వాళ్ళు అలాగేరా. చీర ఇంతలా చిక్కుకుపోయేలా దిక్కులు చూస్తున్నావా? రెండు నెలలుగా నువ్వు చూసినప్పుడు అర్థం కాని లవ్వు ఇప్పుడు ఆడు ఒక్కడిచ్చాడు చూడు, అప్పుడు అర్థమైంది కదా. రే మాచి, రా. రే మామా, బాగున్నావా? సూపరంగా ఉన్నాను. ఫ్రెండ్ రఘునందన్. అలాగా, నమస్కారం బాసు. అవును, ఏం పీకుతున్నావు ఇప్పుడు? ఎప్పట్లాగే చిన్న రాయి చిన్న లాభం. మామా, మన కాడ పెద్ద రాయి పెద్ద లాభం ఉంది. డీల్ చేస్తావా? అరే పోరా, నీకు మన రామదాస్ అన్న సంగతి తెలిసిందేగా. రే, ఏంటా డీల్? హే ఇట్రా. హే, నువ్వెందుకు డీల్ చేస్తున్నా? రామదాస్ అన్నకు చెప్పాలి కదా. చెప్తే మాత్రం ఆయన చేదేస్తారా? రే రే, మనం మూవ్ చేస్తున్నాయి కదా ఆయన దగ్గర వచ్చేది. అయితే రేపు వచ్చి ఇంక మీద నేను చెప్పేది నువ్వు విను. బుర్రకే కింద బాసు. ఎవరా పార్టీ? Who is this? ట్వింకిల్ అన్న బాడీ గార్డ్స్. తీరా. ఏంటిది? ట్వింకిల్ అన్న రాలా? ఫీల్డ్ కొత్త, అన్న స్టైల్ ఇదే. మాట్లాడు. నేను ట్వింకిల్ రామనాథన్ మాట్లాడుతున్నాను. అన్నా, నేనే జాన్ని. సర్దార్ బాయ్ దగ్గర చెప్పులు తుడిచేవాడివి. విషయం చెప్పు. అన్నా, మంచి ఆఫర్తో చైనా నుంచి ఇతను వచ్చాడన్నా. 10 కోట్లు ఇస్తాడంట. చెప్పగానే మీకే ఫోన్ చేశాను. ఏంటిది? గన్ను నిన్న చైనా వాడు చూపించాడే, దానికంటే అడ్వాన్స్ మోడల్. జాను, వాడు చైనా నుంచి ఎన్ని గంటలకు వచ్చాడో, నిన్ను ఎన్ని గంటలకు మీట్ అయ్యాడో, నువ్వు ఎవరెవరితో డీల్ మాట్లాడావు, అన్ని డీటెయిల్స్ నాకు తెలుసు. వాడి దేశంలో పెద్ద తోపు కావచ్చు, కానీ మన దగ్గర తోక ధరిస్తే ఊరుకుంటామా?
వాడు మేడ్ ఇన్ చైనా రా, ఎప్పుడో ఓసారి పేల్తాడు. నేను మేడ్ ఇన్ ఇండియా, ఎప్పుడు పడితే అప్పుడు పేల్తాను. రేపు వాడు ఈ దేశంలో ఉండకూడదు. ఒకవేళ ఉంటే నువ్వు ఉండవు. రే ఇదేనా ప్లేసు? అవును. సరే దిగు. రే ఆ, ఇంతవరకు అన్నకి చెప్పకుండా ఏ పని చేయలేదు, అందుకే. నువ్వు కావాలంటే ఇక్కడే ఉండు, నేను వెళ్ళి డీల్ ఫినిష్ చేసుకొస్తా. రేయ్ డీల్ ఎలా చేయాలో నీకేం తెలుసురా? ఎలా సెట్ చేస్తాను చూడరా. రే ఆగరా రే. We can't do anything against Twinkle. He has all his eyes on us. Trust me. Let's operate from outside. Okay? సార్ డీల్ ఏంటది? టీయా? టీలే అక్కర్లేదు పో. టీయా? సార్ డీల్ మాట్లాడదాం వచ్చాను. ఏ గ్రూపు? అంబర్పేట రామ్దాస్ గ్రూపు. ఆ బచ్చా గ్రూపా? పాపా విషయం చాలా పెద్దదే, రిస్క్ కూడా ఎక్కువే. రిస్క్ ఎక్కువే, అందుకే ఎవరు రాలేదు. మేం చేసి పెడతాం. ట్రాఫిక్ లేని రోడ్లో ఎవడైనా బండి నడపచ్చు. పంచులకేం కానీ ఏం గూడ్సో తెలిసే వచ్చావా? చెప్పండి సార్, మేము రెడీయే. మరకత మణి. మరకత? మరకత మణి. మరకత మణి. ఓకే సార్, పని అయిపోద్ది. ఇప్పుడే చెప్తున్నా, దీనికి నాకు సంబంధం లేదు. అన్నతో నువ్వే మాట్లాడుకో. డీల్ ఎంత తెలుసా? ఎంత ఏంటి? 10 కోట్లు. 10 కోట్లు? రే అన్నతో నేను మాట్లాడతాను. Proceed. సరే చెప్పరా, ఏంటా గుడ్స్? అదేదో మరకత మణి అంటరా. ఏంట్రా? మరగతమణ. అవునన్నా మరకతమనే. అరే మరగతమణ. బిల్డప్ అప్ప విషయం అంటే చెప్పనా? రే మీలాగే 20 సంవత్సరాల క్రితం మరగతమణిని కాజేద్దామని 10 మంది వెళ్ళి తీశారు. సరిగ్గా 5వ రోజున అది మొత్తం అందరినీ లేపేసింది. ఏది లేపేసింది? విక్రమాదిత్యుడు. విక్రమ్? నీకు తెలీదు? ఇలా చూడు, మరగతమణిని ముట్టుకుంటే మనందరం మటాషే. ఆరో ఊరుకోనా, పిల్లలు కదా చెప్తున్నావు. మీలాగే నమ్మకం లేకుండా కొంతమంది వెళ్ళి టచ్ చేశారు, అందరూ వాషౌట్. రే ఆ తోపుకుమార్ వాళ్ళ బాబు పేరేంటి? చిన్న. చిన్న, వాడు కూడా అలాగే చచ్చాడు. ఇలా చూడు, ఒకరిద్దరైతే కథలు చెప్తున్నారు అనుకోవచ్చు, మొత్తం 132 మంది చనిపోయారు. ఎలా చెప్పనా, అందరినీ గుద్ది చంపేసింది. యాక్సిడెంటా? అవును, ఒకే బండి అందరినీ గుద్ది చంపేసింది. కానీ ఇంతవరకు ఆ బండిని కనిపెట్టలేకపోయారు, తెలుసా మీకు? అయితే మీరు అనేదేంటి, మరకత మణిని ముట్టుకుంటే మనందరం చచ్చిపోతాం? అవును. విక్రమాదిత్యుడి బండి మనందరినీ గుద్ది చంపేస్తుంది. రే ఏంటి వీడు మళ్ళీ మొదటికి వస్తున్నాడు? నమ్మట్లేదు కదా? చచ్చారు కదా 132 మంది, అందులో నా మామయ్య ఒకట్రా. అన్నా మీరిద్దరు ఇప్పుడు వస్తారా రారా? రే ఏంట్రా వీడి పిచ్చోళ్ళగా, వీడికి చెప్పడం వేస్ట్. అన్నా ఆ 130 మంది గురించి చెప్తున్నారు కదా, మరకత మణిని ముట్టుకొని చచ్చారని మీరు నిరూపించగలరా? రే నేను బుక్లో ఉన్నది అన్నా ఒకటి చెప్తాను, అందరం చెడ్డ రోజు అనుకుంటున్నాం అష్టమి, నిజానికి మిగతా వాటికన్నా మంచి రోజు. ఇంకెవరు ఆ రోజున మంచి పనులు మొదలు పెట్టకూడదని కొంతమంది దాన్ని చెడు రోజు కింద మార్చేస్తారు, దాన్ని మనం ఇంకా నమ్ముతున్నాం. ఈ మరకత మణి కథ కూడా అంతే. అదంతా వదలండి, ఆ మరకత మణిని తీయడానికి మీరు వస్తారా రారా? చివరిసారిగా అడుగుతున్నాను. నేను చివరిసారిగా చూసుకుంటాను రా. సరేనా, ఈ బుక్ మాత్రం తీసుకుంటున్నాను. రే నువ్వు నాతో వస్తే 5 కోట్లు. 5 కోట్లు? ఆయనతో ఉంటే లైఫ్ లాంగ్ ఈ డబ్బు సంపాదించలేవు. ఆ తర్వాత నీ ఇష్టం. కలుస్తానా? నేను ఎంత చెప్పినా వినకుండా పిలవరావండి. 5 కోట్లనా? రానన్నావు కదరా, నువ్వు వస్తావు నాకు తెలుసు. నేను ఇంత వస్తాను, కానీ ఒక చిన్న కండిషన్. అబ్బా రారా రారా. అడ్డే 2 రోజుల్లో బాగానే కలెక్ట్ చేసే డీటెయిల్స్. చదువు. మరకతమణి వల్ల మరో వ్యక్తి మరణం. మరకతమణి గూఢచారుల వశమైనది. మరైతే వీళ్ళు పట్టుకుంటే మరకతమణి ఇక మందేగా. ఆ 132 మంది చనిపోయారన్నావే,
దాంట్లో చివరిగా చచ్చింది వీళ్ళిద్దరే బుచ్చి. అదే ఇప్పుడు ఏం చేద్దాం? రైట్ చెప్తాను రా. వీడి పేరు పాండురంగ. వీడే వీళ్ళందరికీ హెడ్. వీడిని మనం పట్టుకున్నాం అనుకో, మరగతమని ఎక్కడుందో తెలుసుకోవచ్చు. కానీ వీడు మలేషియాకి ఫ్యామిలీతో టూర్ వెళ్ళాడు. రావడానికి ఈజీగా 1 వీక్ అవుద్ది. వాడు వచ్చాక నెక్స్ట్ స్టెప్. ఏం బుచ్చే, ఇందాకేదో కండిషన్ అన్నావు. మల్కాజ్ గిరిలో నాకు తెలిసిన స్వామీజీ ఒక ఆయన ఉన్నారు. ఆయన వెళ్ళి మనం మీట్ అవుతాం. ఆడినందుకు మనం మీట్ అవ్వాలి. రేయ్ ఆయన ఆడివిడ్ అంటే బాగోదు. ఆయన ఎంత గొప్పడు తెలుసా? మా పక్కింటి విజయక్క ఉంది కదా, ఆవిడ వాటర్ క్యాన్ వేసి వాడితేనే లేచిపోయిందని అంజన వేసి కరెక్ట్గా చెప్పాడు తెలుసా? ఆయన దగ్గర మనం మరగతమని మ్యాటర్ చెప్పామనుకో, ఎక్కడ ఉంది అంటే కరెక్ట్గా చెప్పేస్తాడు. సొల్లాప్రా. రేయ్ దీనికి నువ్వు ఒప్పుకోలేదనుకో, నేను మిడిల్ డ్రాప్ అంతే. తొక్కలో పోజ్ ఒకటి కూర్చా. కానీ ఒకటి, మరగద మనీనే కొట్టేస్తున్నావని ఆడుతూ చెప్పకూడదు. చెప్పండి స్వామి. ఒక రాయి తీయాలి స్వామి. ఏం రాయి? ఒక నిమిషం. అన్ని డీటెయిల్స్ ఇవ్వటం కుదరదు బ్రదర్. అదొక పాతకాలపు రాయి అనుకోండి. ఇలా చెప్తే ఎలా కనబడతాను? కనీసం క్లూ అయినా స్వామి. రాయి అంటే అంటే ఆ మరకతమణి కోసమే నా దగ్గరకు వచ్చారనమాట స్వామి. ఇప్పుడు నేను మీకేం చేయాలి? అదే మరకతమణిని ముట్టుకుని వాళ్ళందరూ చచ్చిపోతున్నారని భయపడుతున్నారు స్వామి. అది తీద్దామని ఫిక్స్ అయిపోయాం. అందుకే మిమ్మల్ని కలిసి దాన్ని ముట్టుకున్నా మాకేం కాకుండా ఒక యంత్రం అయినా మాకు ఇవ్వాలి స్వామి. అదే కానీ ఫీలింగు. నువ్వు నీ మోడల్ యంత్రమా? విక్రమాదిత్యుడంటే అంత ఆషామాషి అనుకున్నారా? తమరు బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నారు. నీకు అర్థం కాలేదు. ఈ రూమ్లో ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నాం. కనిపించలేదా? ఇది చేతిలో పెట్టుకుని చుట్టూ చూడు. ఈ రూమ్లో 100ల సంఖ్యలో ఆత్మలున్నాయి. వీళ్ళందరూ మరకతమణిని ముట్టుకొని చచ్చిపోయిన వారే. నువ్వెప్పుడైతే మరకతమణిని ముట్టుకోవాలని నిర్ణయించుకున్నావో అప్పటి నుంచి నీ చుట్టూ ఉన్నారు. నీ మరణం కోసమే ఎదురు చూస్తున్నారు. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు వెతుకుతున్నటువంటి విషయం సాధారణమైంది కాదు. మరి దాన్ని తీసుకోవడానికి వేరే దారి లేదా సమీ? రే టైం అవుతుందిరా. త్వరగా మంత్రం చెప్పి నాలుగు మీద సూది గుచ్చుకోబుచ్చే. నాకు బ్యాక్ మీద ఇంజెక్షన్స్ తినే తట్టుకోలేను మావా. ఇంకా నాలుగు మీద అంటే అందులోనే ఆత్మరా. రే ఆత్మైనా నీలో దొరికిపోతుందా? నిమ్మకాయలోనే దొరికిపోతుంది. బుచ్చే గుచ్చుకోరా. గుచ్చుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ నేను మ్యాథ్స్లో కొంచెం వీక్. ఆ మంత్రాన్ని నేను కరెక్ట్గా 1000 సార్లు చెప్పలేను. ఎందుకురా భయపడి చేస్తావు? సరే నేనే గుచ్చుకుంటా. బుచ్చే ఈ 132 మందిలో ఎవరిని పిలుద్దారా? ఏదో జ్యువెలరీ షాప్ ఓపెనింగ్కి హీరోయిన్ పిలుస్తున్నాడు, తెగ ఫీల్ అవుతున్నావు. ఎవడో ఒకరిని హే మా మామని పిలిస్తే పోలా? ఎవడారు? అదే చెప్పాను కదా, మా ఫ్యామిలీలో ఒక ఆయన మరకతమణిని ముట్టుకొని తెచ్చాడని. అవునరా? ఆయన్ని పిలిస్తే బాగుంటుంది. ఆయన పేరేంటి? సుబ్బారావు. సుబ్రహ్మణ్యం శంకర్. రే ఆయన పేరు మొదట్లోనే ఉందిరా. ఒకవేళ ఫస్ట్ బ్యాచ్లోనే అవుట్ ఏమో. అంటే నీ మావయ్య అంటున్నావు మరి. రే తెలియని ఆత్మ దేనో పిలవడానికన్నా ఈయన పిలిస్తే పోలా? ఇక్కడెక్కడ దొరుకుతున్నాడు బేవర్స్గా. సుబ్బారావు. అర్ధరాత్రి 1 గంటకి మరకతమణిని ముట్టుకొని చచ్చిపోయిన
ఈ ఆత్మల్లో ఒకటి మీకు సహాయం చేయటానికి నేను చెప్పిన మంత్రం 1000 సార్లు జపించి నాలికని సూదితో గుచ్చి రక్తంతో నిమ్మకాయని తడపాలి. అలా తడిపితే ఆత్మ ఇందులోకి ప్రవేశిస్తుంది. దానికి నిదర్శనంగా ఈ నిమ్మపండు 3 సార్లు తిరిగి ఆగుతుంది. ఇది చేతిలో పెట్టుకుంటే మీ ప్రాణాలకి ఎటువంటి ఆపద రాదు. మూడు సార్లు తిరుగుతుందని చెప్పాడు, మూమెంటే లేదు. అయ్యో, మన రామదాస్ అన్న హఠాత్తుగా హార్ట్ అటాక్తో చనిపోయారు. మీ ఫోన్ ట్రై చేశాను, స్విచ్ ఆఫ్లో ఉంది. ఇంట్లో ముసలిది ఒంటరిగా ఉంది. వచ్చేయండి, త్వరగా వచ్చేయండి. అయ్యో, వదిలేసి అర్థాంతరంగా పోతాను అనుకోలేదు. బుచ్చిగా వేయ్. హే బుచ్చే, రే బుచ్చే. ఏమైందిరా? ప్యాకెట్ తగ్గించుకోరా. నమస్తే అన్న. నమస్తే. రామదాస్ అన్న. చెవుల్లో ఇసుక దూరం చచ్చిందే. నిన్న ఎక్కడ పాత పెట్టాం, మళ్ళీ ఎలా బుచ్చి? మన కాడ ఇయర్ బడ్స్ ఏమైనా ఉన్నాయండి? ఏందన్నా నన్ను అల్లుడు అంటున్నావు? గొంతు కూడా మారిపోయింది. మారిందా?
పెద్దగా మారలేదే. అవునా బాయ్, ఇప్పుడు నన్ను అన్నా అని ఎందుకు పిలిచావు? నిన్నేమో ఈ మామయ్యని ప్రేమతో రా అని పిలిచావు కదా. మామయ్యని రా, శ్రీ సుబ్బారావు మామయ్యనే. పూజలో పిలిచావే ఆ మావయ్యరా? అసలు నమ్మకం తిరగలేదు కదరా. మరెలా మావయ్య? ఎందుకు తిప్పలా? ఆ? శ్మశానంలో తిప్పబట్టే మీ మామయ్య ఇక్కడికి వచ్చి తెచ్చాడు రా. అర్థగాల? మీరే చూడండి. ఆ విధంగా నా ఆత్మ ఈ బాడీలో దూరింది. ఏమలుడు, నిమ్మకాయ వేస్తే వేశారు, కమలాసన్ లాంటి మంచి రంగున్న బాడీని చూసి వేసి చావచ్చు కదా. ఇది కూడా ఒక ఫేసే. నేను వచ్చే దారిలో ఎన్ని కుక్కలు తరమయ్యో తెలుసా? 3 సార్లు పని కూడా ఊడి చచ్చి. అవును, మీరిద్దరు ఇప్పుడు నన్ను దెయ్యం చూసినట్టు భయపడుతున్నారేంటి? లేదా అయితే పక్క నుంచి కూర్చోండి. రండి. ఏంటి అల్లుడు ఇంకా ఆ ప్రకారమే తిరుగుతున్నావు? కూర్చో అల్లుడు, కూర్చో. ఇంకా కుర్ర చేష్టలు పోలేదు నీకు. వీడు చిన్నప్పుడు ఏం చేసాడంటే, అంటే నిమ్మకాయలోకి వస్తారనుకున్నావు, అన్ఎక్స్పెక్టెడ్ డెడ్ బాడీలోకి వచ్చారా? అదే లైట్గా భయపడ్డావు. చూడు, నీకు నేను మామ ఇలాంటి ఏమంటారా? పద చటుక్కుని వెళ్ళి తెచ్చేసుకుందాం. దేన్ని? అదేరా. రే, నీకు ఇంకా వెలగలేదా? మరకతమణి తీసుకొద్దాం అని చెప్తున్నాడు రా. అందుకే కదా పిలిచాం. మా మామ కత్తిరా. అది కాదు, అది తర్వాత. అంతకంటే ముందు నా ఫ్రెండ్స్ ముచ్చటగా 3 ఉన్నారు. వాళ్ళని ఇక్కడికి పిలవాలి. అదెంత పని? అడ్రస్ ఇచ్చామంటే ఓలా బుక్ చేసి పిలిపించేద్దాం. ఓలా బుకింగా? వాళ్ళందరూ ఆత్మలే. ఏంటి ఆత్మలా? అవును బాబు, నలుగురుమే. మాకు అసలు భయం అంటేనే తెలియదు. అందుకనే ఒకేసారి 4 చచ్చిపోయాం. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, నన్ను వదిలి వాళ్ళు, వాళ్ళ వదిలి నేను ఉండలేము. అలా అయితే అసలు వర్కౌట్ అవ్వదు. అయితే ఏం చేయాలంటే 3 బాడీస్ కావాలి. బాడీసా? డెడ్ బాడీ. ఇప్పుడు నేను బాడీలో దూరాను కదా, అలాగే వాళ్ళని కూడా బాడీలో దూర్చాలి. వాళ్ళు గబాలని గబాల తీసురా. లూసు 3 బాడీలు కావాలంత ఈజీగా చెప్పావు. అవి సవాల్ రా. బుచ్చిగా ఏంటి రారగేరా అంటున్నావు? వచ్చే అమావాస్యకి చూపిస్తా. నువ్వు ఒక్కడు వెళ్ళి ఆ పని చేయలేవా? మరి ఎందుకు వచ్చావయ్యా? తమ్ముడు, ఏం లేదు తమ్ముడు, ఇలా నిమ్మకాయ పెట్టి ఎవరు పిలిచినా నేను వెంటనే వచ్చేస్తా. పిలిస్తే ఊపుకుంటూ వచ్చేస్తావరా? బుచ్చిగా మర్యాద తగ్గుతాంది. గడ్డాలు వస్తే పెద్దోళ్ళు అయినట్టు కాదు, కొంచెం బుద్ధి చెప్పు తమ్ముడు. ఆడికి మర్యాద లేకుండా ఎలా మాట్లాడు చూడు. రే, నువ్వు సూది ముక్కు మీద గుచ్చుకో, మూతి మీద గుచ్చుకో. ఈడు మాత్రం ఇక్కడ ఉండకూడదు. సరే వెళ్దాం. ఏంటి శ్మశానానికే? అవును, పదండి. ఒరే బుచ్చిగా, ఈడిప్పుడు శవం అయిపోతాడు. చెప్పేది రా. ఆ కత్తి ఇవ్వండి. ఇదిగోండి స్వామి. పొడిచేయండి స్వామి. నవ్వుతున్నారు చూడండి స్వామి, బాగా గట్టిగా దించండి. బాగుంది స్వామి, కితకితలు వస్తున్నాయి. అద్భుతం, అద్భుతం. నిజంగా ఇది ఒక విచిత్రం. విచిత్రమా? బతికున్న వారిలోకి ఆత్మ ప్రవేశిస్తే దానివల్ల ఆ ప్రాణికి అపాయం కలగచ్చు. కానీ ఈ ఆత్మ ఒక శవంలోకి ప్రవేశించింది. అందువల్ల ఎవరికి ఏ ప్రమాదం లేదు. ఈ శవానికి ఆకలి వేయదు, నెప్పుండదు, నిద్ర పట్టదు. చూడటానికి మనిషిలా ఉన్నా ఇది ఒక శవం. లెక్చర్ బాగానే ఉంది స్వామి. ఇదిగో ఇది ఇంకో 3 బాడీలు అడుగుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? బాబు, పరిస్థితి చేయిజారిపోయింది.
అనవసరంగా దాన్ని నిద్ర లేపారు. ఇప్పుడు అది చెప్పినట్టుగా మీరు వినాలి. లేదంటే అది మిమ్మల్ని చంపేస్తుంది. ఊరుకోండి స్వామి, ఈయనకి యాక్చువల్గా సీన్ లేదు స్వామి. అలా తీసిపారేయకండి. ఇది మీకు పిల్లదయ్యం లాంటిది. మీరెందుకు పిలిపించారో ఆ పని పూర్తి కాకుండా అది తిరిగి వెళ్ళదు. బలవంతంగా పంపాలని చూస్తే అరే అక్కడి నుంచే కూర్చొని చెప్పండి స్వామి, లేదంటే ఇది మమ్మల్ని చంపేస్తుంది అంతేగా. ఏదో ముద్దు పెట్టడానికి ముందుకు రమ్మన్నట్టు. వేళాకోళం కాదు. అమావాస్యకి ఇంకా 2 రోజులే ఉంది. జాగ్రత్త. రే ఏమైందిరా? రే తలంతా ఒకలా. తమ్ముడు ఏంటి దెయ్యంకాలు వచ్చిందా? నీకెందుకు? ఏం లేదు, నేను మీ ఇద్దరు తలలో గట్టిగా పట్టుకుంటే మీ బుర్రలు బూడిదైపోయినట్టు కలగన్నారేమో అనుకున్నాను అంతే. పర్లేదు, తొంగండి. ఏంటి తమ్ముడు సోపాలేస్తావా? నువ్వు అడిగిన బాడీ నీకు ఇచ్చేస్తే ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా? ఏ మరకత్ మీ ఇద్దరికి అక్కర్లేదా? వద్దు, ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోతే చాలు. ఏమైందిరా నీకు? మరేంట్రా, అందరూ ఏదో చేసి ఎలా సంపాదిస్తున్నారు. మనం చేసిన మొదటి పనిలోనే ఆత్మనిర్భరం చేస్తున్నాం. లేదురా, మీ కష్టం నాకు అర్థమవుతుందయ్యా, కానీ నా పరిస్థితి మీకు అర్థమయ్యేటట్టు చెప్పలేకపోతున్నాను. చూడండి, మీకే ప్రాబ్లము లేకుండా శవాలను నేను అరేంజ్ చేస్తాను కదా. ఆ పాపు బుచ్చిగా నేసుకుని వచ్చే చెప్తా. ఆయన్ని ఎత్తుకురావాలా? నీకేమన్నా పిచ్చా? నిద్రపోతున్న ముసలాన్ని ఎత్తుకురమ్మంటావు? ఆడు చచ్చిపోయి అరగంట అయింది. మీకెలా తెలుసు? సచ్చిందేవడో సాగుపోయేదేవడో నాకు బాగా తెలుసు. నేను చెప్పిన చోట బండాపు ఎత్తుకురమ్మన్నాడు, ఎత్తుకొచ్చాయి అంతే. రే రారా. రే బుచ్చిగా సవాలంటే చిన్నప్పటి నుంచి భయం రా. ఏంటి ఎదవా పక్కనుండ్రా బుచ్చిగా. ఏంటని అడుగుతుంటే మాట్లాడవే? ఏంటయ్యా? శాంతి మారిపోయిందన్నా. నువ్వు రాఘవే మనోడుగా. మీ తాతకు రోషం ఎక్కువే. నిద్రలో ఉండగానే తీసుకెళ్ళిపోండి. వచ్చండి. నువ్వు రాఘవయ్య కొడుకువే కదా? కన్న తండ్రిని అడుక్కునేలా చేసావు. నువ్వు మనిషివి కాదురా, శవానివి. 2019 సంవత్సరం ఫిబ్రవరి 18వ తేదీ. అవును, ఏంటా డేటు? అదేం లేదు తమ్ముడు, నన్ను తిట్టాడు కదా, ఆడు సాగుపోయే డేట్ చెప్పా అంతే. మరి బుచ్చిగా నీ డేట్ చెప్పమంటావు ఏంటి? నా బుజ్జి కదా. ఆడెందుకు తిడతానా? ఆడే మనకు కావాల్సిన నెక్స్ట్ బాడీ. అవును, కొంచెం సేపట్లో ఆడికి శుభం కాడు. కాపాడుతావునా? విధిని ఎవ్వడూ మార్చలేడురా. వెనకాల ఫాలో అయితే చాలు, ఆడి సావాడు చేస్తాడు. వీళ్ళని చూసారా ఎంతమంది వాళ్ళ సావు వాళ్ళు ఎత్తుకుంటున్నారా? బండి తీయండి. స్లోగా వెళ్ళరా, డౌట్ వస్తుంది. స్లో చేయి. ఇక్కడే ఆపండి.
పైకి పోయాడు, పట్టుకొచ్చేయండి. మూడే కావాలా? ఈ 2 బాటిల్తో అడ్జస్ట్ చేసుకోవచ్చుగా. చావు కొడుతున్నాను. ఈ 2 బాటిల్తో పోలీసులు పట్టుకుంటే మాకు ఊరే. నీ గురించి కోర్టులో చెప్పిన ఎవరు నమ్మరు. నీతో చెప్. ఏంటి? ఆగు. అక్కడ ఉంది. రారా. ఓ ఒక్క నిమిషం. అది ఇప్పుడు వండి. రెడీ మన శవాన్ని ఆ రూమ్ లోపలికి తీసుకెళ్ళి గంట సేపు అవుతుందిరా. ఎంత కొట్టినా తలుపు తీయట్లేదురా. ఇదిగో తలుపు తీవయ్యా. లోపల శవాలతో ఏం చేస్తాం? చూడు, ఎవరికి ఏమైనా పర్వాలేదు, కానీ నాలేకి ఎన్మటున్నా తిరిగిచ్చేయి. తను చనిపోతుంది తెలుసుకునే కాపాడలేకపోయాను రా. ఏం చేస్తాం? తలుపు తీరా. నీకు గుర్తుందా రఘునందన్? గుర్తుపట్ల ఆ బస్ స్టాప్లో. అలాగే ఒక్కసారి మాట్లాడు. నీ గొంతు ఇప్పుడు దాకా వినలేదు. అలాగే ఒక్కసారి మాట్లాడువా? అలాగే సాలే ఎవడా నువ్వా? పొద్దుగాల నుంచి చూస్తున్నావో మాట్లాడని లొల్లి పెడుతున్నాడు హరి. అబ్బా ఏం కావాలా నీకు? ఎంత పెద్ద ప్రాజెక్టు! ఇదేంద్రా మొగాట్లా మాట్లాడుతుంది? ఏంట్రా బుచ్చిగా, మొగోడు ఆత్మ మొగోళ్ళ మాట్లాడక ముమ్మైత్ కల్లా మాట్లాడుతుందా ఏంటి? టెన్షన్ వల్ల ఆజికి మిస్ అవుతున్నారు బుచ్చిగా. అరే కళ్ళు మామ, వీడి ఉందిరా. ఏంటది? ఒలిసంత సేపాయ పెదాలు గుంజుకపోతా ఉన్నాయి. మంగరాజు సరే సరే చిన్నబ్బులు లోనకెళ్ళి చూడు. సిగ్గుపడకెళ్ళు. రే ఒకసారి చూడండి. అదర్స్ సూపర్. వెళ్ళి కూర్చో. పర్ఫెక్ట్గా సెట్ అయింది కదా. మీరు అడిగిన బాడీలు ఇచ్చేసాం కదా, ఇక బయలుదేరండి. ఎక్కడికి? ఎక్కడికో అంటే మరి మరకచ్చమని ఏ అక్కర్లేదు, ముందు ఇక్కడి నుంచి బయలుదేరండి. ఒక నిమిషం. నీ ఇష్టానికి నువ్వు రమ్మంటున్నావు, పొమ్మంటున్నావు, మమ్మల్ని ఆత్మలు అనుకుంటున్నావా, ఆవకాయ బద్దలు అనుకుంటున్నావా?
లోపల దెయ్యం ముగ్గులేసి ఈ ఇద్దరు బాడీల్లోకి 2 ఆత్మలు ప్రవేశపెట్టడానికి నేను ఎంత కష్టపడ్డానో నాకే తెలుసు. నువ్వేమైనా హెల్ప్ చేసావా? ఇదిగో ఈడున్నాడే, ఈడి తల వేరు మొండు వేరుగా దొరికాయి కదా, ఆడిని ఎత్తుకొచ్చి అందంగా సెట్ చేసి 66 కుట్లేసి చిన్నబ్బుల ఆత్మ లోపల ప్రవేశపెడితే నీకు ఆత్మ అంటే అంత చులకనైపోయిందా? లేదు లేదు లేదు, నీకు చులకనైపోయింది అంతే. రే బుచ్చిగా, మరకతమణి దొరికే వరకు ఈ 3 బాడీల్లోంచి ఒక్క ఆత్మ కూడా బయటికి వెళ్ళదు. ఇది ఫైనల్. మావయ్య అక్కడ నిలబడటం కుదరదురా. పోనీ ఇక్కడ కూర్చోను, అక్కడ నిలబడతా. అసలు మిమ్మల్ని ఎవడరా ఇంత పెద్ద ప్రాజెక్ట్ టేకప్ చేయమన్నదే? అచ్చేసి కాకపోతే రే, వీళ్ళని బయటకు వదిలితే మనకే ప్రాబ్లం. వీడు రోడ్ యాక్సిడెంట్లో చచ్చాడు, ఇది ఊరేసుకొని చచ్చింది. 2 పోలీస్ అయితే ఏంట్రా, వాళ్ళ డెడ్ బాడీస్ ఇంకో 2 రోజులు కంపు కొడతాయి. తమ్ముడు అలా కంపేం కొట్టదు, మేము మీలాంటి మనుషులమే. ఎంత చెప్పినా మీరు డెడ్ బాడీసే. బయలుదేరండి. అబే ఓ అవులే, ఇవ్వండి డెడ్ బాడీ అంటున్నావా? అప్పటి నుంచి చూస్తున్నావు, ఓ డెడ్ బాడీ అని దొబ్బేస్తున్నావు. గొజ్జి తీసి బొంద పెడతా కొడుక ఏమనుకుంటున్నావు? నా లేకే ముఖానికి మాటకి మ్యాచ్ అవ్వట్లేదు. చూడు ఎలా మాట్లాడుతుంది, అంత వీడియోలే. వేరే దారి లేదురా, వీళ్ళ ద్వారా మరకతమణిని దక్కించుకొని మళ్ళీ వీళ్ళని సవాల్ చేసి పడేద్దాం. మ్యాటర్ అయిపోద్ది. నువ్వు కుట్టుకున్న దారంతో మీరెవ్వరు ఎక్కడికి వెళ్ళక్కర్లా, మనందరం కలిసి మరకతమణిని ఎత్తుకొచ్చేద్దామా? ఇప్పుడు నచ్చావరా బుచ్చిగా? మా మామయ్య కూడా ఓకే అనేసాడు. అవును, ఇంకో బాడీ ఏమైంది? బిచ్చిగాడు. ఓ తెలుగు మాస్టర్ గురించా? లోపలికి వెళ్ళి చూడు. ఆ చోటు కనిపెట్టాలి, మరకతమణిని పట్టేయాలి. ఏమంటా? ఆయనకి ఏమైంది? నేను ఎంతో ఆలోచించి చూశాను, కానీ కుదరట్లేదు. ఒక్క 5 నిమిషాల ముందు మీరు ఎత్తుకొచ్చుంటే ఆ ఆత్మని ప్రవేశపెట్టి ఉండేవాడు. ఇప్పుడు ఎందుకు నువ్వు డాక్టర్లా బిల్డప్ ఇస్తున్నా? శవమే కదా, పోతే పని పో. అరే, ఆ మరకతమణి గురించి పూర్తి వివరాలు వాడికే తెలుసు కదా బాయ్. మరి ఎందుకు ముందు నువ్వు ఆత్మ ఆయనలో దింపుకుంటే ఈ బేవర్స దొంగలో దింపు? నేను చూస్తున్నాను, బాగా ఓవర్గా మాట్లాడుతున్నావు, పగిలిపోద్దాం అనుకున్నావు. రే, ఇంకోరా నువ్వు ఒకడు. నీకు కూడా డైలాగులు ఉన్నాయా? తమ్ముడు, నువ్వు జూనియర్ ఆత్మకి ఎక్కువ, సీనియర్ ఆత్మకి తక్కువ. అరే, ఇప్పుడు వాడిని ఏం చేద్దాం? రే, మంచిలో తవ్వు. అది అదే బాగా తవ్వు. మెల్లగా బస్సు, తలకి దెబ్బ తలితే గుట్లు ఊడిపోతాయి. రే బుచ్చిగా, ఇప్పుడు నాకు ఈ గెటప్ అవసరం ఉంటావారా? నిన్ను ఎవ్వరూ కనిపెట్టకూడదు, అందుకే. అది ఓకే అబ్బాయి, అందుకని నన్ను కమలసల్లా చేయాలా ఏంటి? పిల్లిగడ్డం ఒక్క గుక్కల మొత్తం తాగేసిండు పిల్లిగడ్డముడు. ఆడికి అంత సీన్ లేదు మంగరాజే, చిన్నబ్బులు తాగింది ఆరం జ్యూసే. ఏంటి ఆరెంజ్ జ్యూసా? అందుకే నాకు ఎక్కలేదు. చిన్నబ్బులు ఏంట్రా అలా భయపడుతున్నా? అది ఎవరు? మన ఫ్యామిలీయే కదా, భయం ఎందుకు? దీన్నే మరకతమణి అంటారు. చిన్నబ్బులు, మర్రకతమణి అట. తమ్ముడు ఏంటి, నువ్వు ఇది ఫోటో మాత్రం చూసావు, కానీ దీన్ని మేము ముట్టుకోవటం వల్ల మా ఫోటోలకే దండలేసారని మాతోనే చెప్తున్నావా? అవును కదా. ఈ మరకతమణి ముట్టుకున్న అంతమంది ఒకే బండి గుద్ది చచ్చారని ఈ బుక్లో రాసిందే. ఆ బండి ఏంటి, దాని నెంబర్ అంతా, ఇదంతా తెలిస్తే మేము సేఫ్ అయిపోవచ్చు కదా. బుచ్చిగా, నేను చచ్చిపోయింది కూడా నాకు జ్ఞాపకం లేదా బాయ్? మేము బండి కొట్టడం వల్లే చచ్చిపోయామని నువ్వు చెప్తేనే మాకు తెలిసింది. సూపర్. ఏరా బా, నీకేమైనా గుర్తుందేంటి? అంటే మనం చచ్చిపోయినామా? గట్టిగా నవ్వరా, గుట్లు తెగిపోతాయి. అరే మెంటల్ గా లేక గట్ల నవ్వుతున్నావేమ్రా? సరే సరే, ముందు ఇది చదవండి. మరకతమణి పురావస్తు శాఖ వశమైనది. ఇప్పుడు మరకతమణి ఎక్కడుందో ఇదిగో వీడొక్కడికే తెలుసు. పేరు పాండురంగ. వీడిని ఎత్తుకొచ్చామంటే మరకతమణినే మనం ఎత్తుకొచ్చినట్టు. కానీ మనము పోలీసులకు మాత్రం తెలియకూడదు. దానికి మనందరం ట్వింకిల్ మనుషులుగా మారాలి. ఇప్పుడు ఎందుకు అనవసరంగా ట్వింకిల్ నిద్రకు లాగుతున్నాం? రే, ట్వింకిల్ పేరు చెప్తే పోలీసులు పట్టించుకోరా, అదే మనకి సేఫ్. ఏ ట్వింకిల్ అంటే అంత తోపు కదా? ఏంటి తోపా? కోట్ సూట్, బాడీ గార్డ్స్, స్పీకర్ ఫోన్, జిగా వాట్స్, ట్వింకిల్ అన్న మాట వింటే ఎవడైనా నిజంగా కలిసిందే. ఓ
ఎవరండి? హలో, ఎవరండి? ఏంటిది? కోటు సూటు వేసుకొని నుంచున్నా ఎవరో తెలియట్లేదా? తెలియట్లేదే. ఇప్పుడు అర్థం అవుద్ది అనుకుంటా. అర్థమైందండి. ఏం అర్థమైంది? స్పీకర్ అని అర్థమైంది. సరిపోయింది. ఆడుకోద్దు ఆఫీసర్. ఇందులో వచ్చే వాయిస్ వినండి. హలో, నేను ట్వింకిల్ రామనాథన్ స్పీకింగ్. ట్వింకిల్ రామనాథమా? ఏదైనా ప్లే స్కూల్ ఓనర్ ఆయన? చచ్చింది గొర్రె. అరే ఏంటాను సిటీలోనే పెద్ద దాదాటుగా ఆడు తెలియదా నీకు? దాదావరా? నాకు తెలియదండి అయ్యా. ఈడి నుంచి నిజం తెలుసుకోవడానికి అనవసరంగా సూటు బూటు వేసాం. ఏది అడిగినా కానీ తెలియదు అంటాడు బట్టబర్రాడు. అదంతా వదిలేయండి. మా బాస్ ఏదో చెప్పాలనుకుంటున్నారు, వినండి. చెప్పండి రామనాథం. ఇగో మాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. ఇవ్వలేదనుకో ఖాళీ పీలి మీ ఇంట్లో ఓ డెడ్ బాడీ లేదు సార్. మరకటమని ఎక్కడుండి కాయ బోలో. ఎవరికి తెలియదు అనుకున్న విషయం వీళ్ళకైనా తెలిసిపోయింది. మరకతమనా? మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు? నాకు అర్థం కావట్లేదే. అరే ఓ బట్టటానికాయ, నీ పెళ్ళం గుర్తుండా లేదా? ఈ పిసికి సంపుట గప్ప నుండి వస్తున్న టైం అంతా వేస్ట్ చేస్తున్నావు రాడి చెప్ప. ఇప్పుడు ఎందుకురా దాన్ని గుర్తు చేస్తున్నావు దొంగ చచ్చినోడా? మరకతమనా? అది కీసరగుట్ట పోస్ట్ ఆఫీసులో ఉందండి. మరకతమణిని ఆ డబ్బా పోస్ట్ ఆఫీస్లో దాచిపెట్టావా? ఆ డబ్బా పోస్ట్ ఆఫీసులో దాచాను కనుకే ఇంతవరకు దాన్ని ఎవరు టచ్ చేయలేదు. బట్టతలైన బ్రెయిన్ ఉందిరా. ఏ మిస్టర్ ట్వింకిల్? ఆ పోస్ట్ ఆఫీస్ లోపల ఒక చోట చాలా షీల్డ్స్ పెట్టుంటాయి. ఆ షీల్డ్స్లో ఒక షీల్డ్ వెనుక ఒక తాళ చెవి దాచి ఉంటుంది. ఆ తాళం చెవి తీసుకొచ్చి పోస్ట్ మాస్టర్ టేబుల్లో ఉన్న రహస్య కీ హోల్డ్ పెడితే టేబుల్ పైభాగం ఓపెన్ అవుతుంది. అందులో ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్లో మరకతమని ఉంది. ఏరా బుచ్చిగా, దీన్ని ముట్టుకోవాలనిపించట్లా? వద్దు మావయ్య, నాకు ఇంకా ఆశ ఉంది బతకాలని. నువ్వు ముట్టుకున్నావుగా, అచ్చలు మావయ్య. రే, ఇక మా మావయ్యని మర్యాద లేకుండా మాట్లాడకూడదు. ఇప్పుడు మనం 10 కోట్లకు అధిపతి అవ్వడానికి కారణం మా మావయ్య కదరా. మావయ్య, ఈ గుడి కట్టాలా చర్చి కట్టాలా చెప్పు. బీచ్లో ముగ్గురికి విగ్రహాలు కట్టి ఫిక్స్ అయిపో. ఓవర్గా లేదు. దీనికి స్కెచ్ చేసిన దగ్గర నుంచి పాండురంగని కిడ్నాప్ చేసినంత వరకు అంతా చేసింది నేను. చివరికి మీ మామయ్య చెయ్యట్టి తీసేసాడంటే క్రెడిట్ మొత్తం ఆయనకి చేస్తావా? పొరలే ఇలా చూడు, చెయ్యట్టి తీయడం అంటే అనుకున్నావా? మరకతమని నువ్వే తీసుకుండొచ్చుగా. నేనే తీసుకునేవాడిని. ఇదిగో నీ అల్లుడు వల్లే వీడి మాట విని స్వామీజీని కలిసి మీ అందరిని అనవసరంగా లేపి. సరే, అది ఎందుకులేండి ఇప్పుడు. తమ్ముడు మావయ్య, బుచ్చిగా ఒక్క నిమిషం మావయ్య. ఏంట్రా? మనం ఆ మణిని ముట్టుకొని ఉంటే ఆ రాజుగారి దయ్యం మనల్ని చంపేది. తోలు తీరిపోయి తెలుసా? చేతితో తీస్తేనే ప్రాబ్లం. పట్టుకొని తీసుకునేవాడిని. రే, ఇంత చేసి నాకు ఆ మాత్రం ప్లాన్ చేయడం తెలీదా? తెలియదురా. ఏంట్రా అప్పటి నుంచి చూస్తున్నాడు, ప్రతి దానికి నేనే పీకా అంట. ఏంటి నీ ఉద్దేశం? ఇదిగో నువ్వే ఉంచుకో. ఎందుకురా నా మీదకి ఇసిరావు?
ఇదిగో ఇంటర్వెల్ అయిపోయి అందరూ వచ్చేసారా? రే త్వరగా లేవరా, అప్పుడే కదా సీన్లోకి వెళ్ళగలం. రే బుచ్చిగా. మాయా ఏమ్మా నేను ఎక్కడున్నా? మశానం వైపు తల పెట్టుకుని అడ్డంగా పడుకున్నావు, లేచి కూర్చో. నాకేం కాలా? అది డూప్లికేట్ రాయి. అది ఇతన్ని భయపెట్టడానికి ఇసిరితే పొరపాటును మిస్ అయ్యి నీ చేతిలో పడింది అంతే. అది డూప్లికేటా? ఇంకా అర్థం కాలేదా అబ్బాయి? ఆడు ఒరిజినల్ ఎక్కడో దాచేసి మనందరినీ ఎర్రి పప్పలు చేశాడు. లేదు మాయా, నేను తాకగానే అదేమొచ్చింది నాకు కనిపించింది. ఎవరు? ఆత్మ. ఆడు తెలుగు మాస్టర్ బుచ్చిగా. ఇదిగో తెలుగు మంత్రులు ఓ వీడి కలుసుకుందాం. ఇదిగో సచిన లెక్క పడుకున్నా ఓ పంతులు ఎన్నిసార్లు లేపాలే. ఈ నరోజు పాతేసాం కదా, మరి ఎలా? అరే అడ్రస్కి అయితే కరెక్ట్గా వచ్చిండు, కానీ 4 మాటలు మాట్లాడినా లేదో మళ్ళీ పైకి పోయిండా ఏమి? ఆ తెలుగు మాస్టర్ ఆత్మ మాత్రం ఇళ్ళకి దూరట్లేదు. దానికి ఎందుకు చెవులు పంపు కొడతావు? తప్పుగా. అరే 16 సార్లు పొందబెట్టే బదులు పెట్రోల్ పోసి తగలబెడతా మధ్యలో తీసి పడేరా. జాగ్రత్త. 1900 శతాబ్దానికి చెందిన ఆంధ్రులకు సంబంధించిన ఒక మరగదమణి నిన్న దొంగిలించబడింది. నేటి వరకు మరగదమణిని కాపాడుతూ వస్తున్న పురావస్తు శాఖ అధికారి పాండురంగారావు ఈ చోరీకి పాల్పడింది ట్వింకల్ రామనాథ్వేనని లిఖితపూర్వకంగా కమిషనర్ గారికి కంప్లైంట్ ఇచ్చారు. దీని గురించి పాండురంగారావు గారు పత్రికా విలేకరులకు మరకదమణిని దొంగిలించింది ట్వింకల్ రామనాథ్వే. ఆయన గ్యాంగ్ని పంపించారు. వాళ్ళు నన్ను కార్లో ఎత్తుకెళ్ళిపోయారు. ఆడి దగ్గర ఉన్నదే డూప్లికేట్, అది నొక్కేసామని కంప్లైంట్ ఇస్తున్నాడు. ఏంది మా వాడి స్కెచ్? ఏదైనా సిల్క్ స్మిత్ పాటేసుకో బస్సు. లేదురా, వాడి దగ్గర ఉన్న డూప్లికేట్ని వాడికే తెలియదు. తెలుసుంటే వాడు అసలు కమిషనర్ ఆఫీస్ దాకా వెళ్ళుండాడు కాదు. అక్కడున్న ఒరిజినల్ కొట్టేసి ఇంకోటి ఎవడో డూప్లికేట్ పెట్టారా. ఇప్పుడు మనం కనిపెట్టాల్సింది ఆ వ్యక్తినే. ఏమయ్యా పాండురంగారా, మరి నువ్వు వాకింగ్ చేస్తున్నప్పుడేగా కిడ్నాప్ చేసింది? మళ్ళీ వచ్చావా? వాకింగ్ చేస్తే కిడ్నాప్ చేస్తున్నారని ఇప్పుడు జాగింగ్ చేస్తున్నా. ఇప్పుడు దమ్ముంటే ఎవరినైనా వచ్చి చూసింది చాలు, టీవీ. కిడ్నాప్ చేస్తే నల్లగుడ్డ కట్టాలేమో. నమస్కారం, నేను తెలుసు కదా. అట్ ద ఇయర్ 1982 మేము ఒకసారి విజయనగరంలో కృష్ణదేవరాయల వారి చెప్పలు వెతకడానికి వెళ్ళినప్పుడు అచ్చం మీ పోలికలతో ఉన్న గ్రామస్తుడు ఒకడు మాకు సాయం చేశాడు. వాడు బ్రతికుండే ఛాన్స్ ఇప్పుడు లేదు. మీరు బ్రతికున్నారు గనక మీరు వాడవడానికి అవకాశము లేదు. మీరెవరో నాకు తెలియదండి. తాగడానికి నీళ్ళు రెడీగా ఉంచు. ఎస్ బాస్. మరగతమడిని ఎత్తుకెళ్ళాడని కమిషనర్కి కంప్లైంట్ ఇచ్చావే, ఆ ట్వింకిల్ రామనాథాన్ని నేనే. చూడండి, ఇది చాలా తప్పు. అందరూ ఇష్టానికి ఎత్తుకొచ్చి అడ్డమైన చోట్ల పెట్టడానికి నేను ఏమైనా ప్రాచీన కాల విగ్రహాన్నా? ఆగు, ఎత్తుకొచ్చిన నేనే మూసుకుని కూర్చుంటే ఎందుకు అలా అరుస్తావు? ఓ 3 నిమిషాలు టైం ఇస్తే నేను చెప్పదలుచుకున్నది చెప్తాను. చెప్పండి. ఆ రాయిని తీసుకురమ్మని పోయిన వారమే నన్ను ఒకటి అడిగాడు. అప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎప్పుడైతే ఆ రాయిని నేనే కాజేసానని కమిషనర్ కంప్లైంట్ ఇచ్చావో దాని మీద ఇంట్రెస్ట్ పెరిగింది. కమిషనర్ వచ్చి నన్ను అడగబోయేది లేదు. ఒకవేళ వచ్చి అడిగి రాయి నా దగ్గర లేదంటే ఎదవయ్యేది ఎవడు? మీరే సార్. పెద్ద మనిషిరా. అందుకని ఆ మరకతమణిని నేనే తీసుకుందామని డిసైడ్ అయిపోయాను. నువ్వు చేయాల్సింది ఏమిటంటే, నేను ఎత్తుకెళ్ళింది ఎవరు, ఎంతమంది, వాళ్ళ ఆనవాళ్ళు వివరాలు చెప్పావంటే చెప్తే నన్ను పంపించేస్తారా? పంపించేద్దామని అనుకున్నాను, కానీ నీ కళ్ళగంతలు విప్పేటప్పుడు నేను నీకు దండం పెట్టాను, గుర్తుందా? అప్పుడు నువ్వు నా తిరిగి దండం పెట్టావా? దండం పెట్టాడా? పెట్టాడనుకుంటా బాస్. ఎరా? లేదన్నా, దండం పెట్టలేదు. ఈ అబ్బాయి చెప్పేది కరెక్ట్. నేను మీకు దండం పెట్టలేదు. మళ్ళీ పెద్ద మనిషి అనిపించుకున్నావు. లోపలికి రా. బాయ్. నేను ఒక్కనే రమ్మన్నాను కదరా. బాయ్ మనోళ్ళే బాయ్, ఊరికే భయపడక. రామదాస్ అన్న కదా? అంటే గెటప్ మారిందే. ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను. ఏంటి మీ గొంతు మారిపోయింది? అంటే మీరు ఆయన చూసి చాలా రోజులు కదా బాయ్, అందుకని మర్చిపోయి ఉంటారు. కొంచెం ఇదేంటో చూసి చెప్తారా బాయ్? ఏంటిది? మరకతమని బాయ్. ఇదెక్కడిది? తీసుకొని అర్జెంట్గా వెళ్ళిపోండి. గింత దానికా గంత గడబడి చేస్తున్నాం రా.
ఈ అమ్మాయి ఏంట్రా మొగ్గంతో మాట్లాడుతోంది? అయ్యం భాయ్, నీ చెవులు చచ్చిపడ్డాయా? ఇందాకేమో రామదాస్ అన్న గొంతు మారిపోయిందన్నావు, ఇప్పుడేమో ఆ పిల్ల జెంట్స్ వాయిస్ లో మాట్లాడుతున్నావు. గదే కదా. మళ్ళీ విను, జెంట్స్ వాయిస్. ఏమేనాలయ్యా నువ్వు అయ్యో ఇప్పుడు ఏం చేయబడ్డావయ్యా? బాయ్, ఆ డూప్లికేట్ మనీని ఎవరు చేశారో కొంచెం చూసి చెప్పగలరా? డూప్లికేటా? అవును బాయ్. అబ్బా, పనితనం గొప్పగా ఉంది. మిషనే లేకుండా చేత్తో ఇంత బాగా చేశాడు. ఇప్పుడున్న ఎవడైనా సరే తల్లకిందులు తపస్సు చేసినా ఇలా చేయలేడు. ఇది చేసి కనీసం 20 సంవత్సరాల పైన అయింటుంది. ఆ టైంలో ఇది ఎవరు చేసి ఉంటారో చెప్పగలరా? చాలామంది ఉండేవాళ్ళు. వాళ్ళలో గొప్పోడు గండిపేట బద్రి. రే, ఇదేరా అన్నా, బద్రీనాథ్ మావిని కలవచ్చు ఎప్పుడు? బద్రీనాథ లోపలే ఉన్నారు, త్వరగా వెళ్ళండి లేదంటే వెళ్ళిపోతారు. లోపలే ఉన్నారట. ఏంటి రోజు మిల్క్? అమ్మ అదొల్లరా, ముసలాడికి మిల్క్ దిగట్లేదు. బయట చూసావా, లీటర్ రోజు మిల్క్ చూరేస్తున్నారు. ఎవరండి? బద్రీనాథ్ మావయ్య. మేము పెయింట్ నాన్నకు చుట్టాలు అవుతారా? అవునండి. మీరైనా పాలు పోసి చూడండి, ప్రాణం పోతుందేమో చూద్దాం. ఇష్టం అండి. రండి, ఒక గ్లాసు రోజు మిల్క్ తాగొద్దాం. రండి, జరగండి. బాధపడుతున్నట్లేదు. ఏమ్మా, నీకు రోజు మిల్క్ పడదా? బయలుదేరు. తాత అన్నా, మీకు చావబోయే వాళ్ళు టైం పిలుస్తున్నారు కదా, ఈయనకి ఇంకెంత టైం ఉంది? ఆల్రెడీ డెడ్ లైన్ దాటిపోతున్నాడు. ఏదైనా అడగాలంటే తొందరపడి అడుగు. త్వరగా. అయ్యా, ఏదో చెప్పాలనుకుంటున్నాడు. రే తిరుపతి, ఆ తలుపు మూసే. రే నువ్వు ఇది మూసే. చేయి పట్టుకో. అడుగు, ప్రాణం పోకుండా మేము ఆపేస్తాం. తాత, ఇదేంటి తెలుసా? మీరేనా ఇది తయారు చేసింది? ఇది చేయమని ఎవరు తాత? పేరేంటి చెప్పండి తాత, ఆయన పేరేంటి? మాకు అర్థం కదా, ఇది చేయమని పేరేంటి? చెప్పండి తాత, పేరు పేరేంటి? ఇది చేయమని పేరు చెప్పండి. చిన్నప్పుడు గట్టిగా పట్టుకోబట్టి వదిలేసేవట్రా, పోయాడు చూడు. గాలి ఫోర్స్ ఎక్కువ అవడం వల్ల. తాత, ఆ ముసలోడు సచ్చేలోపు ఏది సరిగ్గా చెప్పకుండా ముక్కుతూ మూలుగుతూ మన్నే కన్ఫ్యూజన్లో పెట్టి చచ్చాడే. చివరిగా తను చనిపోయేటప్పుడు క్యాలెండర్నే చూసారా? నాకు తెలిసి అందులో కృష్ణుడు పెయింటింగ్ ఉంది. అది ఒకవేళ ఆ వ్యక్తి పేరు కృష్ణ అయినొచ్చుగా? అయ్యుండొచ్చు. మరి దీనికేంటి అర్థం? ఈడబెట్టే ఒకవేళ అది హారమై ఉండొచ్చు కదా. ఒకవేళ హారమే అయితే ఏ హారం? పట్టేశా, కృష్ణుడి గుళ్ళో పెడతారే అదే పలహారం. అదే ఏ సంకలో సెగ్గడ్డం కాదు, కుట్లు ఊడిపోతాయి. అందరూ నవ్వు కొంచెం సీరియస్గా ఆలోచన. సీరియస్. ఇక్కడ వాస్తు సరిగ్గా లేదు. నేను లోపలికి వెళ్ళి ఆలోచించేస్తాను. బయట ఏం బీకలే, లోపల ఏం బీక్తావరా? అది కౌస్తుభమనేనా లేక ఇంకే? నువ్వు భిక్షపతి కాదు? అవునరా, ప్రాణం పోయే సమయంలో ఓ చక్కటి క్లూ ఇచ్చాను. మీలో ఒక్కడైనా కనిపెట్టారా? ఆ బాబు మాత్రం
పేరు కృష్ణ అని కరెక్ట్గా కనిపెట్టాడు. ఆడేనా మేము కనిపెట్టాం. ఆయన మెడలో ఉన్నదే కౌస్తుభమనేగా. ఒరేయ్, అది శతస్కోప్ రా. అవునా? అయితే ఆయన పేరు స్టెథోస్కోప్ కృష్ణుడా? ఒరేయ్, డాక్టర్ రా, డాక్టర్ కృష్ణ. అవును కదా, కనిపెట్టేశాను. తమ్ముడు, ఆ కౌస్తుభమణికి అర్థం ఏంటో నీకు ఇంకా అర్థం కాలేదు కదూ? కాలేదు. అర్థం కాలేదా? డాక్టర్ అబ్బాయి, డాక్టర్ కృష్ణ. డాక్టర్ జాన్ కూడా అనుకోవచ్చు. లోపలికి వెళ్ళి బుర్ర చించి నేనే కనిపెట్టాను అబ్బాయి. సూపర్. నిజంగానే నువ్వు కనిపెట్టావా? యా, ట్రూ బుచ్చే. ప్రూవా? నాన్న తోడుగా నేనే కనిపెట్టాను. డాక్టర్ మొత్తం బావా, నువ్వేదో పెద్ద నాకు హెల్ప్ చేసినట్టు. నేను ట్వింకిల్ రామనాథన్ మాట్లాడుతున్నాను. రామదాస్ ఎక్కడున్నాడు? రై, సౌండ్ పెంచరా. చెప్పండమ్మా, రామదాస్ ఎక్కడున్నాడు? రై, ఎవరు అక్కడ బండి స్టార్ట్ చేసింది? ఆఫ్ చేయమని చెప్పండి. బండి కాదన్నా, ముసలి ఏడుస్తుంది. ఏడుస్తుందా? ఏమా, ఇప్పుడు నేను నిన్నేమన్నాను ఏడుస్తున్నావు? రామదాస్ ఎక్కడైనా అడిగాను అంతేగా, దానికి ఎందుకు బోర్డు నేడుస్తావు? వాడు చచ్చిపోయి 10 రోజులు అయింది. సాగు కూడా రాలేదు. ఇప్పుడు ఫోన్ చేసి అడుగుతున్నావా? ఎవరు పెట్టవయ్యా నువ్వు? చెప్పకం కొడుకువా? రై, ఏంట్రా అది వాగుతోంది? అవునన్నా, ఆడి ఫోటోకి మాల కూడా వేశారు. నిజంగానే చచ్చినట్టున్నాడు. చచ్చాడా? మరి ఆ మరకతమణి నెత్తికెళ్ళింది ఎవడ్రా? వాళ్ళు ఏదో హై లెవెల్లో ప్లాన్ చేస్తున్నట్టున్నారా? అన్నా, ఈ ముసల్దాన్ని ఏం చేయమంటారు? ఆ ముసల్దాన్న? హలో హలో, రే రే రే, ఆ ముసల్దాన్ని ఏం చేశారా? షూట్ చేశానన్నా. అయ్యో, ఓరి పాపాత్ములరా, అనుకోకుండా లైన్ కట్ అయితే షూట్ చేసేస్తారా? నా ముసలిది చావలేదన్నా, జస్ట్ మిస్. నువ్వేదో పెద్ద పుడింగ్ లాగా తుపాకీ కూడా తీసుకెళ్ళావు. సరే రండి. రే గుండు, సర్దేరా. సరేనా? రే, ఫోటోని ఫోటో తీరా. యా, డాక్టర్ కృష్ణ పేరు మన సిటీలో ఉన్న టోటల్ లిస్ట్ ఐ వాంట్ నౌ. అదంతా సరే, మీరెవరు? డాక్టరా? నో. మరి పోలీసా? నో. లేకపోతే పత్రిక వాళ్ళ? నో. మీలాంటి వాళ్ళని ఇంతమందిని చూసి ఊడిపోయాయి. నో ఫ్రీ సేవ. ఈ సేవ తప్పు లేదు. ఈ సేవ అయితే ఓకే. డాక్టర్ కృష్ణ హ్యాపీయా? కాపీయేగా. ఓయ్ తెవలపాకు, ఏటా ఒక సాధారణ ప్రింట్అవుట్కి 1000 రూపాయలు నొక్కుతావా? రేపు నీకు 4000 ఖర్చు అవుతుంది. పందెం కస్తావా? ఏం బ్రదర్, మాటలు తేడాగా ఉన్నాయి. అవునరా, అలాగే ఉంటుంది. చా మా, నాకు తెలిసిన కృష్ణుడి దగ్గర ఫ్లూట్ అయ్యి ఉన్నాయి, ఆయన అడుగుదామా? అయ్యో, ఎంత మంది దగ్గర ఇలా లంచం నొక్కావురా? పెద్ద పటాచోర్ ఆఫీసర్లా ఉన్నావు. నిన్ను ఒక్కసారి ఒరే బుచ్చిగా, నువ్వు వీపు ఊదిచ్చి శాంతపరిచావు కాబట్టి ఆడు బతికిపోయాడు రా. ఇది విభూతి కాదయ్యా, మరి కాలిపోయిన ప్రింట్అవుట్. ప్రింట్అవుటా? టవల్పాక్ గారు, మీకు పుణ్యం ఉంటుంది. ఇదే రింగు రివర్స్ అవడం అంటే. అగైందా? 74, 75, 76, 4,000 రూపీస్. సార్ పర్వాలేదు,
కాపీ చేసి ఇవ్వండి, నేను షాప్లో ప్రింట్అవుట్ తీసుకుంటాను. అయిపోయింది కంప్యూటరు. అది కూడా బాక్స్ కూడా నా మీద ఎందుకు నీళ్ళు బర్బాద్ అయిపోయింది మొత్తం. అరే బుచ్చిగా కరెక్ట్గా చూసారా మీరు? ఆ వైట్ కలర్లో ఉంది ఆత్మేనా? అవునబ్బాయి, ఆ పేపర్ మన చేతికి రాకుండా అడుగడుగున అడ్డుపడింది ఆత్మే. ఒకవేళ విక్రమాదిత్య రాజు ఆత్మ ఉంటుందేమో. అరే ఓ తుగ్లక్ సాలే, గాడు గిసుంటి చిల్లర పనుల కక్కుర్తి వాడాడు. దిగితే గులాబ్ జామే. నాకు తెలిసి ఇది లోకల్ గాని పని అయి ఉంటుంది. కానీ నా లెక్క ప్రకారం ఇప్పుడు కూడా ఆత్మ మన మధ్యలోనే ఉండి ఉంటుంది. అదే మన చుట్టూ ఇప్పుడు చాలా ఆత్మలు ఉంటాయిగా. నువ్వు అక్కడవే, ఇది ఎక్స్ట్రా ఆత్మ. ఓ పని చేస్తా, నేను వెళ్ళి అటెండెన్స్ తీసుకుని వస్తా. అబ్రకదబ్రా 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 అబ్రకదబ్రా. పీకినట్టే ఉన్నది కొడుకు. అబ్బా చేపల మార్కెట్లో తయారైంది. ఓ పని చేద్దాం, ఇక్కడి నుంచే లెక్క పెడదాం. 1 2 3 4 5 6 7 8 9 24. మనతో పాటు కలిపి 112 మంది ఉన్నారు కదా. ఇదిగో ముసలాడా, మన గ్రూప్ లో ఏదైనా కొత్త ఆత్మ వచ్చి చేరిందా? ఏం చెప్పమంటావు బాబా, ఈ పిల్లకాయలు 4 రోజుల క్రితం చనిపోయిన ఒక ఆవిడ ఆత్మను తీసుకొచ్చి అడ్డమైన పనులు చేస్తున్నాను. అరచనం ఆగట్లేదు. ఆ ఏకలో పక్కపక్కలు అరెచ్చా గలీజ్గా ఉంది. ఏంటి దాని వెనకాలే పోతున్నాను. ఆడితే ఆడేలా కొత్తగా ఏదైనా ఆత్మ వచ్చి ఇక్కడికి చూడు చూడు ఎలా లగ్గెత్తున్నారు. ఎవరో కనుక్కుందామని వస్తే ఏ క్లూ దొరకట్లేదే. ఈడేవరా నువ్వు? అందరూ పరిగెట్టి వెళ్ళిపోయారు, ఈడు మాత్రం ఇక్కడ ఉన్నాడేంటి? అక్కడ మనకట్ల బుక్లో డాక్టర్ పేరు ఉందా చూసావా? నువ్వెవరు? నేనే డాక్టర్ కృష్ణ. నువ్వు చచ్చిపోయావా? అయితే వాళ్ళెందుకు నేను ఇప్పుడు ఎత్తుకుతున్నారు? నేను మాత్రం దాన్ని ముట్టుకొని చావాలి, కానీ వాళ్ళు నీ ద్వారా దాన్ని తీసుకొని హాయిగా బతకాలా? నేను దానికి ఒప్పుకోను. ఏంటయ్యా ఏదో స్కూల్ పిల్లల మాట్లాడతావు? మన వల్ల కాలేదు, ముట్టుకొని చచ్చిపోయాం. వాళ్ళు సేఫ్ గా ట్రై చేస్తున్నారు కదా, మధ్యలో నీకేంటి? నువ్వెంత చెప్పినా సరే నేను దానికి ఒప్పుకోను. ఓహో, అసలు నేను నిన్ను వదిలేస్తే కదా. స్నేహబంధం ఆత్మల్లో కూడా ఉంది. నువ్వు ఆపరేషన్ థియేటర్లోనే కత్తి పట్టుకుంటావు, వీళ్ళకి ఆల్వేస్ కత్తి చేతులు ఉంటుంది. చూస్తావా? మర్యాదగా వెళ్ళిపో. వాళ్ళని నేను వదిలేసిన ఆ విక్రమాదిత్యుని వదలడు. అది నేను చూసుకుంటాను. ఇందులో లేదురా. పోయేస్తావారా? అందులో పేరు లేదు, చూసా. ఉంది. ఈ బుక్ రాసింది ఆ డాక్టరే. ఇప్పుడు వీడున్న చోటే ఆ మరకతమణి ఉంది. ఎక్స్ట్రా చేసిననుకోండి ఫ్లాప్ అవుద్ది. ఇదిగో నిన్నే. రేయ్, ఏఎన్ఆర్ గట్ట పని పెద్ద గొప్పగా చెప్పావు కదరా. ఇలా ప్రేమాభిషేకంలో ఏఎన్ఆర్లా రెడీ చేసేవిట్రా. ఇంకా నర్సు నన్ను ఏం గౌరవిస్తుంది? రోగిస్ట్ అనుకోదు. బూతులు వస్తున్నాయి. కామెడీగా పేరు పెట్టుకున్నది. నక్కబొక్క మిమ్మల్ని పిలుస్తున్నారు కదా. కనీసం నాకు మంచి పేరు కూడా పెట్టమంటాను. ఎవరండి నక్కబొక్కల? మీరేనా నక్కబొక్కల? నీకు బాగా నచ్చిందా? వెళ్ళండి. వెళ్తున్నావులే. 3 అడుగులు లేదు, పెద్ద బుల్లెట్ అనుకుంటుంది. గుడ్ మార్నింగ్ డాక్టర్, ప్లీజ్ కూర్చోండి. గుడ్ మార్నింగ్ మిస్టర్ డాక్టర్.
తొక్క కాదు, బో బో పొక్క. సారీ 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 కమ్ కమ్ క్లోజ్. ఏంటి వీడికి హార్ట్ బీట్ కొట్టుకోవట్లేదు? స్టెథోస్కోప్ లో ఏదైనా ప్రాబ్లమా? మీ నాన్నే గనక బతుకుంటే నాకు వచ్చిన రోగాన్ని ఇట్టే కనిపెట్టేవారు. బాగానే పనిచేస్తుంది కదా, ఇలా రండి. ఏం లేదు, మీ హార్ట్ కొంచెం స్లోగా పనిచేస్తుంది. మా డాడీ మీకు ఎలా తెలుసు? మంచి స్నేహితులు. మీ నాన్న నేను ఆ కాలంలో ఒకే స్కూల్లో కలిసి చదువుకున్నాం డాక్టర్ గారు. ఇజ్ ఇట్? థ్యాంక్ యూ. నేను యాక్టర్ అయ్యాను, మీ నాన్న డాక్టర్ అయ్యాడు, అంతే తేడా. ఈడు చిన్నప్పుడు చాలా చిన్న పిల్లాడు, నిక్కర కూడా వేసుకోకుండా టికి 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 ఆడుకుంటూ తిరిగేవాడు. చూడటానికి 2 కళ్ళు చాలేవి కాదు. ఊరుకోండి సార్. ఓ సిగ్గుపడుతున్నావా? కానీ 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 ఈ హాస్పిటల్ కట్టిన తర్వాత మీ నాన్నని మీట్ అవటమే కుదరలేదయ్యా. చివరిగా మరకతమణి కోసం ట్రై చేసి మా తమ్ముడు వెళ్ళి చచ్చిపోయాడు చూడు, అప్పుడు కలిశానయ్యా. మరకతమణి? అవునయ్యా. మా నాన్న కూడా దాని గురించి చాలా విషయాలు చెప్పారు సార్. ఇన్ఫాక్ట్ మా నాన్నకి కూడా ఈ పురాతన వస్తువులు అంటే బాగా ఇంట్రెస్ట్. తెలుసు 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 నాన్న. వీళ్ళ అబ్బకి కొత్త వాటికంటే పాత వాటి మీద మక్కువ ఎక్కువ. ఏంటి చెప్పారు. మీకు విషయం తెలుసా, ఇలాంటి పురాతన వస్తువుల కోసం ఊరి చివరిన ఒక ఇంటిని కూడా కట్టారు. అది కూడా చిన్న ఇల్లు కాదు, పెద్ద ఇల్లు. మీ నాన్న కట్టించిన పెద్ద ఇల్లు ఎక్కడుందిరా? అడుగుతున్నాడు కదా, చెప్పు. ఆ విగ్రహం సరిపోదులే. ఎవరు మీరంతా? ఎవరంటే డెడ్ బాడీస్. ఇడు వందే మాత్రం టైపు. ఏంట్రా కోతి లెక్క నవ్వుతున్నాను? ఏంట్రా? అబ్బా ఈడు నవ్వుతోటి సర్వీసులో ఉన్నాడా? ఉప్పులేరా నార్మల్. ఇదే ప్లాన్. వాడిని తీసుకుని బ్యాక్ సైడ్ నుంచి వచ్చాయి, మేమందరం ముందు వైపు నుంచి వెళ్తాం, అదే మనకి సేఫ్. ఓకే. సారీ డాక్టర్, టెంప్ట్ గాకు, ఖాళీ కాలెత్తు గత్తే. అయిపోయింది. నిన్నేనే ఇన్ని రోజులుగా వెతుకుతున్నాను. కట్టుకున్న ముగుడి కళ్ళ ముందే అడ్డమైన వాళ్ళతో తిరుగుతున్నావు. ఎవడే వీడు? ఏయ్ ఏంటే, ఎలా మేనేజ్ చేయాలని ఆలోచిస్తున్నావా? అయ్యో ఏమే, వీడిది ఒక ఫేసా? ఈ ఎదవతో లేచిపోవడానికి బదులు ఆ రోజు చావడానికి ఉరితాడు రెడీ చేసుకున్నావు కదా, ఆ తాడుతోనే నువ్వు ఊరేసుకుని చచ్చుండొచ్చు కదే. డై చేతిరా. తీయలేను, నాకు మత్తెక్కించింది. నా కళ్ళ ముందే నా పెళ్ళ మత్తెక్కించిందని కూస్తున్నావా? ఏయ్ ఎంత జరుగుతున్నా నోరు మెదపెట్టే పనికి మళ్ళీ అరే ఓ లఫూట్ సాలే, నేనే పెద్ద గుండాని, నన్నే కొడతావు లేరా? ఈ పోరి ఒక్కటిచ్చిందనుకో సస్తావు కొడక. నన్ను ఎందుకు ఎత్తుకొచ్చారు? మీకేం కావాలి? మరకతమణి నా దగ్గర ఎక్కడ ఉంది? రే, అది నీ దగ్గర లేదని తెలుసు. మీ బాబుగాడి పెద్ద ఇల్లు ఉందన్నావు కదా, అది ఎక్కడ ఉంది? మీ నాన్న చిన్న ఇల్లు ఎక్కడుంది? బరిగంతో డాక్టర్ వందే మాత్రం. థ్యాంక్ యూ. కత్తి సరదా కుత్తుకలతో మొదలుగా ఊచకోత సంబరాలు సాగగా
పగబొగలై రక్తం మరిగనే నమస్కారం, ట్వింకిల్ రామనాథన్ మాట్లాడుతున్నా. పాట పెట్టండి అయ్యా. రే అన్న మాట్లాడుతున్నారా? అన్నయ్య అన్నయ్య ఎలా ఉన్నావు? బాగున్నావా? ఇంట్లో అందరూ బాగున్నారా? పిల్లకాయలు వాళ్ళు ఎలా ఉన్నారు? రే మీ అన్న కాదురా, మా అన్న మాట్లాడుతున్నారు. మీ అన్నయ్య అయితే నీతో మాట్లాడాలి, నాతో మాట్లాడరా. రై షూట్ చేయరవాణి. ఎందుకురా కొత్త షర్టుకు బక్కెట్టావు? రై ఎవడరా మధ్యలో మాట్లాడేది? వాడిని షూట్ చేయరా. అన్నా వాడే అన్నా, వాడినే షూట్ చేశాను. ఏమీ కాలేదన్నా. ఏంట్రా మళ్ళీ జస్ట్ మిస్సా? పక్కన ఎవడైనా షూట్ చేయి. మంగరాజు పోయిన వాళ్ళు మళ్ళీ పోతారా? నన్ను కాల్చరా, చచ్చిపోతాను. నువ్వు కాల్చరా ప్లీజ్ రా. రే ఏం జరుగుతుందిరా అక్కడ? పని పూర్తి చేసుకుంటారా అంటే పాట కచేరీ పెట్టారా? అన్నా మిమిక్రీ చేస్తూ ఆట పట్టిస్తున్నారన్నా. నన్ను ఆట పట్టిస్తున్నారా? రై ఎత్తుకురండ్రా. అక్కడ ఎంతమంది ఉంటే అంతమంది టార్చర్ రూమ్కి ఎత్తుకురండ్రా. ఎత్తుకురమ్మన్నారు కదరా, ఎత్తుకోండి. ఒక బూస్ట్ వీడిని ఎత్తుకొచ్చారా? ఏ బొమ్మరా, ఎన్టీఆరే చిన్నప్పుడు చూస్తున్నావా? ఆహా అబ్బా కిడ్నాప్ చేసుకొస్తే కరుణా సినిమా చూస్తున్నారా? రే బుచ్చిగా, ఆ పాట వస్తుంది కదా ఈ సీన్కి ముందే వెనకాల. మంగరాజు అది ఏ పాట? అల్లరి చేయకుండా ఉండడానికి రా, సెల్లో సినిమా చూసుకోమని ఇచ్చింది. నిశ్శబ్దంగా ఉండండి రా. అలాగే ఎవర్రా ఇక్కడ తెక్కగా మాట్లాడింది? అందరూ తిక్కగానే మాట్లాడుతున్నాం. మాట్లాడతారు. దానికి కలిపి డోసిద్దాం. రై నువ్వు చనిపోయావని పోలీసు వాళ్ళని మోసం చేయొచ్చు, కానీ నన్ను మోసం చేయలేవు. ఎక్కడ్రా మరకతమణి? రై నిన్నే పిలుస్తా. నన్న నిన్నేరా, ఎక్కడా మరకతమణి? మరకతమ్మనా? అది ఎక్కడుందో నాకేం తెలుసు. నువ్వు మంచిగా అడిగితే చెప్పవు కదూ. అడగగానే చెప్పానుగా. ఏంట్రా చెప్పానంట? చెప్పాడు. అది నాతో ఎందుకు చెప్పలేదు? అదే నీతోనే చెప్పాడు కదా బాస్. వాడు కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. నేను చెప్తాను. వాడు చెప్పానని చెప్పింది వేరు, వాడు చెప్పేశాడని మీరు అడిగింది వేరు. వీడు మీతోనే చెప్పాడు కదా చెప్పింది వేరు. మీతో ఎందుకు చెప్పలేదు మీరు అడిగింది వేరు. అందుకు వీడు కింద మీద మాట్లాడి మొత్తం కన్ఫ్యూజ్ చేసి. నువ్వు కామెడీ చేస్తున్నావని వాళ్ళు ఏలేస్తున్నారు. ఇప్పుడు కామెడీ ట్రెండే కావచ్చు. నీలాంటి ఎదవలు నా పక్కన ఉండబట్టే వాళ్ళు నన్ను కామెడీ అని అనుకుంటున్నారు.
చెప్పు వాళ్ళకి నేను సీరియస్ విలన్ అని. రేయ్ అన్న సీరియస్. అవునా? అలా అయితే సరే సరే. రేయ్ నేను ఉదయాన్నే వస్తాను. చెప్పండి. ఆలోగా వీడి చేత నిజం కక్కించి. సరే అన్న. హలో బాస్, గుడ్ నైట్ బాస్. వాడి వాయిస్ భరించలేకపోతున్నాను రా. వాడికి మాత్రం డబుల్ డోస్ ఇవ్వండి. ఓకే అన్న. సార్ ఏయ్ లోపలికి రండిరా. ఏంటి అని అడక, త్వరగా పో. టార్చర్కి ముందు, టార్చర్కి తర్వాత. ఏంట్రా ఏదో పెద్ద స్లోగన్స్ లాగా పెట్టారు. బాబు అది ఆపరేషన్ థియేటరా? లోపలికి రా, తెలుస్తుంది. సరే అయితే ఎవరా? ఓ, ఈ లోపల నేనేం చేస్తానో వీళ్ళందరూ కళ్ళు తెరిచి చూడాలిరా బండ. ఎవడైనా కళ్ళు ఆరిపోయారో వాడి బాడీ నుంచి తల తీసేయి. సర్లే బ్రో, మన వెళ్దాం పద. అవును, నీ జీతం నెలకింతనా లేకపోతే కేసుని పెట్టా? ఏయ్ అందరూ వాడినే చూడండి రా. డైలీ చూస్తుంటాను, కావాలంటే నువ్వు చూసుకో. ఒరే మిమ్మల్ని టార్చర్ చేయబోతున్నావురా, కొంచెమైనా మర్యాద ఇవ్వండి రా. వెళ్ళి కూర్చో. ఏం లేదు బస్సు, అక్కడైతే చల్లగా లేస్తుందని, అదే చల్లగా లేస్తుందని. మూసుకొని కూర్చో. ఏంటాడు జల్లికట్లుగా రంకిలేస్తాడు. దగ్గరకు వచ్చి చూడండి రా. చేతులు చాపు. ముష్టేస్తాడా ఏంటి? చేది. అవును, ఈ తపాలా తెచ్చావేంటి? కొంపతీసి వన్ పోయాలా? నీ రక్తాన్ని ఇందులో పట్టబోతున్నాను. ఓహో, అలాగ ఇదే నా పని. ఏంటో ఇది. ఒక్క నిమిషం బాసు. అలా రండిరా దారిలోకి. అర్జెంటుగా పాస్ వస్తుంది, పోసుకోవచ్చా? ఎలా ఒరేయ్ నువ్వు అయిపోయావురా. రారా. రేయ్ రికార్డ్ డాన్సులు చేస్తావా నిన్ను? అబ్బే ఏమయ్యా, బాగా ఊడిపోయిందే. కేసు పత్రం ఏమైనా వాళ్ళపోయావా? ఆయిల్ అర్థం కాలేదా? పతాంజలినే దొరుకుద్ది. ఏంట్రా రక్తం రావడం లేదు? రక్తం ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఈ కట్లు తీసావనుకో, నువ్వెలా తీయవులే. ఇలా రా. కొట్టకురా, కుట్టుకున్న కుట్లన్నీ ఒక్కొక్కటిగా ఊడిపోతే చెప్పేదేనరా. ఇప్పుడు చూడు. ఏంట్రా రక్తం రావట్లేదు? అసలు ఇంతకీ నీ ప్రాబ్లం ఏంట్రా? నేను రక్తం కళ్ళు చూడాలి. ఏ బ్లడ్ బ్యాంక్ ఇస్తావా? తీసుకో. రక్తం కారుతోంది కదా, కావాల్సినంత పట్టుకో గిన్నెలో. అంత ఫాస్ట్ కూడా ఫినిష్ అయిపోయాడా? ఇప్పుడు నువ్వైపోతావురా. పోతాయిరా. నేను దాని నుంచి మొత్తుకున్నాను, కుట్లోడిపోతాయని. ఇప్పుడు ఎవడరా కుట్టేది? హలో డాక్టర్, చూడరా, వదిలించుకొని చూడు. కాదు కిందకి చూడ. వీడెంత జరుగుతుంది, నువ్వు నిద్రపోతావా? గేమ్ ఓవర్. ఏమైందో చూడండి. ఏమైందిరా? మన కారులోనే తప్పించుకొని పారిపోయారు. ఆహా, కీస్ కార్కే ఉంచేసావా? అవునన్నా. అరే డీజిల్ ఫుల్ ట్యాంక్ పోయించానన్నా. గాలి గట్టిగా. అరే షూ మీద ఏదో పడింది చూడు. ఏముందన్నా? వాటర్ చేసి తప్పవా? ఏదమ్మా, కారులో ఉన్న జీపీఎస్ ద్వారా బండి ఎక్కడ ఉందో కనిపెట్టు. ఓకేనా. ఏంట్రా వాడు సిగరెట్ని చెవిలో పెట్టుకుని కాలుస్తున్నాడో చూడు. బాస్, ఇది సిగరెట్ కాదు, చీటీ. ఇటేవో. ప్రియాతి ప్రియమైన రామనాథం గారికి
బుచ్చిబాబు ఫైనల్ ఏమనగా ఎరా రే నువ్వేమన్నా పెద్ద పుడింగారా ఆ మరకత మణిని మేము తీయలేదని ఎన్నిసార్లు మొత్తుకున్నా ఒక్కసారైనా వినిపించుకున్నావట్రా నువ్వు ఈడి కపాలం మీద ఒట్టేసి మరీ చెప్తున్నా ఇక మీదటే మేము కాజైపోతున్నాం కుదిరితే ఆపగా రే సమ్మర్లో సూట్ వేసుకునే పుల్క చాలా రోజుల నుంచి నాకు డౌట్ ఉంది అది ఏం పేరు అది టింకిల్ రామనాథం అని నేను ఊరికెళ్ళి తిరిగి వచ్చేలోపు మర్యాదగా నీ పేరు మార్చుకోవాలి లేదా నేనే నీకు దరిద్రపు కొట్టు పేరు పెడతా మైండ్ ఇట్. అన్నా కనిపెట్టేశానన్నా, పట్టేశాను. జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా తెలిసింది ఏంటంటే వాళ్ళు కోటి దాటి వెళ్తూ ఉన్నారు. నా అభిప్రాయం మీద మీ స్పందన ఏంటన్నా? దీని గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకునే లోపు వాడు కోటి దాటి కోదాడ వరకు వెళ్ళిపోతాడు. ముందు బండి రెడీ చేయరా. వెళ్ళాలన్నా, వెళ్ళి తీరాలన్నా. వెళ్ళరా అన్నా, మీరు రావట్లేదన్నా? అయ్యో నువ్వు గోడౌన్ చూసుకో, నేనే వెళ్తాను. త్వరగా తలుపుతి. ఇదేనండి ఆ రూము, మీకేం కావాలో తీసుకోండి. ఇక్కడ బాగా ఉక్కగా ఉంది, నేను వెళ్ళి కింద కారులో కూర్చోనా? కన్నీ పెడతా పడుకో. రేపు వచ్చి అని వైపు చూడరా. గంట దాకలేవు. అన్నా అటు. రే మనోడేరా, అన్నా ఇటండి, ఇదేంటో చూడండి. జరగండి. మణి అనుకుంటా. తమ్ముడు ఇద్దరు కొంచెం బయట నిలబడండి. ఇది మణో కాదు చూసి చెప్తా. ఎందుకు బయటికి పోవాలి మేము? టచ్ చేస్తేనే ప్రాబ్లము. తీయండి, పర్వాలేదు. బుచ్చిగా కదలండి. అరే మేము బయటికి పోవాలి? ప్రాబ్లం ఉందని చెప్తాడు కదా, వాదించుకుంటే వెళ్ళండి. పొమ్మని చెప్తున్నాడు కదా, వెళ్ళండి రా. ఏంటో ఇలా చేశారు? ఆ మరకత మండి ఎవరు పట్టుకున్నా అది వాళ్ళని చంపేస్తుంది. దాని శక్తి అలాంటిది. అందుకే వాళ్ళు బయటకు వెళ్ళమని చెప్తే తొందర పడిపోయారు. ఎలా హే, ఆయన ఎందుకు అదోలాగా ఉన్నాడు? ఏమైంది? ఇద్దరు కలిసి మరకత మండి ముట్టుకున్నారా? మరకత మరి మేము ముట్టుకున్నాం. టచ్ చేస్తే మాకు తెలీదా? ఏంట్రైనా జోక్లాపి తీసుకొచ్చే వెళ్ళిపోదాం. సారా తొందర రండి, టైం అవుతుంది. జాన్ని రమ్మనరా. హలో జాన్, మరకత మనీ రెడీ. అమౌంట్ తోటి స్పాట్కి వచ్చాయి. ఏమైంది? విక్రమాదిత్యుడు
హలో జాన్, మేము వచ్చేసాం. మేము వస్తూనే ఉన్నాం. హీఈస్ వెయిటింగ్ ఫర్ అస్ విత్ ద గూడ్స్. అలా ముందుకు వచ్చేయండి. రే టిమిటిపి కొట్టు. హలో లైట్లతో ఆడుకుంటా. జాన్, హలో. ఇదే మా స్టైలు. అన్నా, మీరు అది ఇచ్చేసి డబ్బులు తీసుకొచ్చేయండి. ఏంటి? అటువైపు చూడండి. కనిపిస్తుంది పాత బండి. అయితే ఏంటి ఇప్పుడు? లేదు, మేము ఎలా చచ్చిపోయాం మాకు జ్ఞాపకం వచ్చింది. ఆ బండి గుద్దితేనే మేము చచ్చిపోయింది. హే మాయా, అదే బాగా డ్యామేజ్ అయిన బండిలో ఉంది. అది గుద్దు నువ్వు చచ్చావా? వీక్ బాడీ మాయా అనేది. బుజ్జి, ఆ బండి డ్రైవర్ లేకుండా వస్తుందిరా. అవునరా? అయితే నిజంగానే మేము మరగతమని ముట్టుకున్నావా? అవునబ్బాయి, ముట్టుకున్నారు. ఇక దాని గురించి ఆలోచించి ప్రయోజనం లేదు. ఇప్పుడు తప్పించుకునే మార్గం చూడండి రా. ఏం చేస్తున్నారయ్యా? మరకతమడి దొరికిందా లేదా? వేరే ప్లాన్ వేస్తున్నారా ఏంటి? ఒక్కసారి బ్యాక్లో ఇప్పుడు లైట్లతో ఆడుకుంటుంది ఇంద్రా. బండి చెప్పేదంటే తమ్ముడు వస్తుందా చూడు. రే మాస్టర్ రా. మాస్టరు 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 అయ్యా మాస్టరు అయ్యా మాట్లాడవా? ఎలరాలను భూస్థాపితము చేసినారు. నేను పరమపదించితినా ఏమి? ఈ ఆత్మ గ్రాంధికం కూడా వచ్చా? సత్యం. ఎవరి భాష తెలియని వాడు? అది వాళ్ళు మీకు శవదానం చేసింది. ఓ, శతమానం భవతి, నిండు నూరేళ్ళు జీవించు. తెలుగు పంతులు జోక్ అయింది నీకు. వాళ్ళే మరకతమని ముట్టుకొని పానం పోతారు, భయపడి ఉరుకుతా ఉన్నారు. ఏమది? అయితే నా ఆశీస్సులు ఉపసంహరించుకుంటున్నాను. విక్రమాదిత్యుడు పవిత్రమైన ఆత్మ, తన పగ తీర్చుకోకుండా వదలడు. మాస్టరు, అది నిజాయితీలు దెయ్యం అవుతే ముట్టుకున్న మా ఇద్దరిని చంపాలి. ఏమీ చేయని వాళ్ళెందుకు చంపింది? ఇదే తెలుగులో చక్కని నానుడిగా చెప్పారు. బంగారంతో పాటు రాగికి సమ్మెట దెబ్బలు తప్పవు అని. ఈ టైంలో సోదేస్తే నీకు దెబ్బలు తప్పవు. రేయ్ బుచ్చిగా, ఏంటి ఈ నాశమచ్చి అనుకోకు. మిట్సుబిషి అనుకుంటాను. మరేంటయ్యా ఈ టైంలో ఏళకోవడమా? లేదురా బుచ్చిగా, మరకతమణి గురించి పూర్తి వివరాలు ఈయనకి మాత్రమే తెలుసు. ఇదిగో తెలిసి ఏం చెంచుదామని. ఆయన గారు మమ్మల్ని కాపాడగలరా? గలను. దానికి ఒక మార్గం ఉన్నది. అయ్యా, ఈ అవివేకులను క్షమించి రక్షింప ప్రార్థన. ఆ మార్గమేమి? మీరే చూశారుగా, భయంతో వీళ్ళ నోటి నుండి తెలుగు ఎంత స్పష్టంగా వస్తోందో. బాధితులారా వినండి. విక్రమాదిత్యుని సమాధి నుంచి తీసిన మరకతమణిని తిరిగి అక్కడే ఉంచితే అప్పుడు చంపకుండా మనం వదిలేస్తుందా? నిస్సందేహముగా.
మాస్టర్ ఆ చోటు ఎక్కడ ఉంది? ఏమి లఘు సంఖ్యకు వెళ్ళవలేనా? అది మనల్ని సమీపించింది. రే దానికి ఎందుకు ఇంగ్లీష్ సినిమాని తెలుగులో డబ్బింగ్ చేసిన ఫీల్లో చెప్తున్నావు? నాకు గుర్తుకొస్తున్నది, నన్ను గుద్ది చంపినది ఇదే వాహనం. ఇదే వాహనం రా డింబకులారా. నిమ్ము కూడా చంపగలదు, హెచ్చరికగా ఉండు. స్వార్థం కమ్మె కిరణం, స్వార్థం పడను తరుణం, రణమే రాజు కోరే, రక్తమే ఏరై పారే రాగా. ఎందుకు ఇవన్నీ భరించలేకపోతున్నాను రా. అగ్ని వీరినావో, అగ్ని మింగుతాడు, మంత్రమే నేర్చినోడు, తంత్రమే వాడే కనుడు వాడే. ఊటుగట్ట బాగుంది కదన్నా. నువ్వు మూసుకుని తిన్నగా వెళ్ళి వెళ్ళు. ఎదిరించి నిలబడలేవు, ఎదురైతే తప్పదు చావు. దండయాత్రిని దయలుండావు, మరగద మణికాలు చేసి శరణంటే విడిచేదట్ట. మరణాన్ని పరిచయం చేసే మహారాజే నేరా. నాదోటి తలపడతగునది కొట్టే వాహనమాడే వస్తున్న పని పట్టే. వాసములా చుట్టుకుపోనా, మృత్యువుల వెంటేరానా, శత్రువుని హతమచ్చైనా. ఏమైందిరా? తెలీదన్నా, ఏమైందో చూడ. సైట్ సీక్ రాలేదు, చేసింగ్ వచ్చాం. త్వరగా వెళ్ళి చూడు. త్వరగా కానీరా. ఈ బండి మిస్ అయితే వాళ్ళని మిస్ అయిపోతాం. మర్యాదగా కార్ని ఫాలో చేయి, లేదా నీ పుచ్చ పేలిపోతుంది. యాక్సిడెంట్ తొక్కు. మాస్టర్, చనిపోయిన రాజుకి బండికి ఏంటి సంబంధం? ఈశ్వర్రావే అక్కడి నుంచి మొట్టమొదట మరకతమనని ఎత్తుకొని వచ్చారని వారు వాడిన వాహనం అది. అందులోనే ఆత్మ దానిని పట్టుకున్నది. అది మాత్రమే కాదు, విక్రమాదిత్యులు వాహన ప్రియులు కూడా. నీకు సాయికు అన్న ఫీలింగా? ఈ గొంతేసుకుని సిచ్యువేషన్లో డీటెయిల్స్ అవసరమా? పిచ్చిన పుస్కి నడపడం వచ్చా నీకు? ఎరా ఎలారా? ఇందులో బండి ఎలా దూరుతుంది బే? ఏంటి డ్రైవర్ లేడు? రేయ్ అటువైపు దిగాడేమో చూడు. డ్రైవర్ ఇట్రావయ్యా. డ్రైవరా? ఎవరయ్యా డ్రైవరు? నేను పైలట్నయ్యా. డబ్బా ట్రక్ తోలుకుంటూ పైలట్ అని చెప్తున్నాడు రా. బండి తీరా. డోంట్ డిస్టర్బ్ మీ. ఆగరా రే. ఇక్కడ ఉన్నది మన ముగ్గురమే, నువ్వు కాకపోతే ఇంకెవరు తోలేరా? ఇది బండి, దీన్ని నేను తోలేను. నేను చెప్పింది నాకే చెప్తావేంట్రా జఫా? రే ఇది తీసుకోరా, ఇది తీసుకో. మామూలుగా వదలకూడదురా. తీరా సంచి. ఏంట్రా సన్యాసి దగ్గర తను తింటున్నారు? అన్నా ఈ బండిలోనే చేసుకొచ్చావన్నా. బండిని ఇక్కడ దూర్చింది కాక అడిగితే పైలట్ అంటున్నాడు. చాలా ఓవర్ చేస్తున్నాడు. ఏంటో అడగన్నా. సార్ నేను యుఎస్ లో పైలట్ని సార్. నాకు పైలట్ ఉద్యోగం వస్తే నడిచొస్తానని 20 సంవత్సరాల క్రితం మొక్కున్నాను సార్. వీళ్ళిద్దరూ కలిసి ఇదొక బండి నేను తోలేనంటున్నారు సార్. న్యాయం మీరే చెప్పండి సార్. నన్ను ఊరు వెళ్ళిపోమంటారా, తిరుపతి వెళ్ళమంటారా సార్? వద్దు, మీరు తిరుపతికే వెళ్ళండి. వెళ్ళండి సార్, వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. ఈ ప్రదేశమే, భయపడకండి.
సమాధిలో మరకతమని లేదు గనుక అక్కడ ఏ శక్తి లేదు. దీన్ని కదిలించండి. ఇచ్చటనే రాజుగారి కలేబరం ఉన్నది. కానిండు ఇది పట్టుకోరా మంగరాజ్, అందరు కలిసినట్టండి. జల్ది నూకుంటున్నా. ట్వింకిల్ రామనాథన్ రా. రాకదస్తారా? నా హిస్టరీలో ఒకే ఒక మైకు ఒక స్పీకర్నే పెట్టుకుని ఎంత పెద్ద డీల్ అయినా పూర్తి చేసేవాడిని. మొట్టమొదటిసారి నన్నే స్పాట్కి రప్పించారు. నా సేఫ్గా ఉంచుతా. ఎక్కడ్రా మరకతమణి? ఒక్క నిమిషం. ఏంటి? మా దగ్గర ఉందిరా. ఓ, పట్టు. గన్ను చూపించింది చాలు. మన గన్స్ వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళాయి? మీ కారు నుంచే కొట్టేశాం. అడిగిన దానికి ఎదుటివాడు సమాధానం చెప్తుంటే నువ్వేంట్రా గన్ను? ఏంటయ్యా ఇది? తెలుగు మాస్టారు, చర్చలు జరుగుతున్నాయిగా. మన్నించండి, ఇది ఊహాతీతముగా జరిగింది. గన్ను నా దగ్గర ఉంది, మీ దగ్గర ఉంది. ప్రశాంతంగా మాట్లాడి తెలుసుకుందాం. ఇందులో మాట్లాడడానికి ఏం లేదు. నాకు ఆ మరకతమణి కావాలి. నాకు ఆ మరకతమణి వద్దండి. అయితే మరీ సింపుల్. మనం క్లైమాక్స్ వరకు వెళ్ళాల్సిన పని లేదు. కానీ ఇందులో ఒక ట్విస్ట్ ఉంది. ఏంటి క్లైమాక్స్ తప్పదంటావా? అది కాదు, మరి ఆ మరకతమణిని ముట్టుకుంటే విక్రమాదిత్యులు నిన్ను హతమార్చను. ఎవడ్రా వాడు? హలో, ఈడే బాసు. అయ్యో రై, మీకు నేనేమైనా తెక్కలోళ్ళ కనిపిస్తున్నానా? అరే కాదండి, ఆ మరకతమణిని తెలియక ముట్టుకొని తప్పించుకోవడానికి ఇక్కడికి వచ్చాం. నిజమే సార్, లక్కీగా మీ బండి కండిషన్లో ఉంది కాబట్టి ప్రాణాలు కాపాడుకున్నాం. లేదంటే ఆ ఆత్మ ఉన్న ట్రక్ మమ్మల్ని చంపేసేది. ట్రక్? అవునన్నా, ఆ పాత తుప్పు పట్టిన ట్రక్కే. తుప్పట్టిన పాత ట్రక్? ఆ ట్రక్ లోనే మేము లిఫ్ట్ అడిగి వచ్చావరా? ఏమైనా మెంటలా మీకు? ఇదిగో, ఆ ట్రక్ లో ఎవరు లేరు. నడిపిందే దెయ్యం తెలుసా మీకు? దేని గురించి చెప్తున్నారు? ఓ, ఆ పైలట్ మనిషి చూడడానికి కొంచెం తేడాగానే ఉన్నాడు, అందుకని వాడిని దెయ్యం అనేస్తావా? అన్నా, డీల్ మాట్లాడకుండా డీలా పడిపోయారంటే? నేను చూసుకుంటాను రా. లేదా నాకు కాల్ చేసి. నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా. రై, ఈ భూతాల కథలు చెప్పకుండా మరకతమణిని నాకు ఇచ్చాయి. సార్, నేను చెప్పేది వినండి సార్. ఒకవేళ దెయ్యం వస్తే నేను చూసుకుంటాను. ఇవ్వు. సరే సార్, మరకతమణి నేను ఇక్కడ పెడతాను. ఆ తర్వాత మీరు తీసుకోండి, ఓకేనా? అంటే నువ్వు లోపల పెడతావు, ఆ తర్వాత నేను తీసుకోవాలి, అంతే కదా? అంతేనా? సరే, పెట్టు పెట్టు, నేను తీసుకుంటాను. మరకతమణి కావాలంటే వచ్చి తోయండి అయ్యా. రండి రండి అన్న, పిలుస్తున్నా. నేను రావాలా? వెళ్ళి నెట్టరా. ఇది విక్రమాదిత్యుల వారి కలేబరం. మరకతమణిని ఆ కరవాలముపై ఉంచుడు. రే మంగరాజు, పెట్టవరా? బలి బలి, అత్యద్భుతం. తప్పించుకుంటుంది డింబకురారా. ఏంటి, పని పూర్తయిందా? నేను తీసుకోవచ్చా? ఏంట్రా ఇది, అడగ్గానే ఇచ్చేశారు. తీసుకోవచ్చా?
ఏంట్రా ఈడు తీశాడు? అయ్యే రేయ్ తీశాను. దయ్యం ఎదురా వచ్చింది దీనికోసమే కదా, లటక్కని తీసుకుని చెట్టుకుని వెళ్ళిపోదామని. నేనే తెద్దాం అనుకున్నాను, చేతిలో గన్ ఉంది కదా, ఈలోగా నువ్వు తీసేశావు. ఓకే, గొడవ లేకుండా మాటలు జరగకుండా ఒక డీల్ పూర్తయింది. బాయ్. డబ్బులు బండ్లో ఉన్నాయిరా. ఎరా, ఈ లగేజ్ ఇంటికి తీసుకొచ్చేవాళ్ళేంట్రా మీకు? ఏముందిరా ఇందులో ఇంత బరువుగా ఉంది? ఇదిగో తీసుకోండి, తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ సార్, మీరు చల్లకుండా సార్. అసలు మొదట్లో మిమ్మల్ని ఎందుకు పిలిచానో అని చిరాకు పడ్డాను. కానీ ఇప్పుడు మీరు వెళ్ళిపోతా అంటే కష్టంగా ఉందన్నా. తమ్ముడు మాయా, మీరు ఖచ్చితంగా వెళ్ళి తీరాలా? అరే బుచ్చిగా, మీరు చెప్పిన పని అయిపోయిందిరా. మేము ఇంక ఇక్కడ ఉండకూడదు. దీనినే అన్నమాచార్యుల వారు ఒక పదములో. మాయా, కావాలంటే ఇన్ని పంపించేద్దాం మాయా. బయలుదేరదామయ్యా, టైం అయింది, వెళ్ళి రెస్ట్ తీసుకుందాం. ఉండు పిల్లి గడ్డం, ఫస్ట్ టైం ఇద్దరు సెంటిమెంటల్ గా మాట్లాడుతున్నారు. ఇన్నాక పోదాం. సరేనన్నా, మేము వెళ్తాం. నేను పోయేదరు. నా తేట తెలుగు, తేనెలూరు తెలుగు ఎప్పుడూ వర్ధిల్లాలి. జై తెలుగు తల్లి. చిన్న బిల్లు సుబ్బారావు, చాలా థ్యాంక్స్ రా. ఒక్క నిమిషం, నా కోసం చిన్న పని చేస్తారా? చెప్పండి. అమీర్పేట మధురానగర్ 3వ వీధిలో నా వైఫ్ ఉంది. దానికి 4 పట్టు చీరలు కొట్టి పెట్టండి. ఇప్పటిదాకా చినిగినవే కట్టుకుంది పాప. అలాగే. అయితే ఇన్ని రోజులు ఆవిడ వాకిట్లోనే డ్యూటీ చేసామన్నమాట. నువ్వు ఉండు బే. ఏం అమితాబ్ బచ్చన్, గీ జయబాదునే ప్రాణం లెక్క లవ్ చేసినోలే. నీ తిల్ కృషి చేస్తలే. రఘునందన్, నా పేరు అలేఖ్య. ఇన్ని రోజులు నా గొంతు వినాలని ఆశపడ్డావు కదా, ఇదే నా గొంతు. అది మాత్రమే కాదు, ఐ లవ్ యూ. అమితాబ్ బచ్చన్ ఖాళీ మిమిక్రీ చేసిండ్రా. టెన్షన్ పడకు, రేకొస్తుంది, వెయిట్ చేయి. అరే ఓ సాంబా, నీకు రాదు. బుచ్చిగా